జై శ్రీకృష్ణ. సార్ ఒక్క నిమిషం మాట్లాడచ్చా సార్? చెప్పండి చెప్పండి. ఇప్పుడు గోదానం గురించి డౌట్ ఉంది సార్. ఇప్పుడు గోదానం ఇవ్వాలి అనుకుంటే మా ఇంట్లో మా సార్ ఏమంటున్నారంటే గోవుని మంచిగా చూసుకుని చివరి కార్యక్రమం దాకా వాళ్ళు దహన కార్యక్రమం దాకా అన్ని వాళ్ళు చేయగలిగిన వాళ్ళకి చూసి ఇచ్చుకోవాలి, లేకపోతే వద్దు. వధశాలకి పంపించేస్తారు గోవుల్ని కొంతకాలం అయ్యాక. అందుకని అట్లాంటి గోదానం ఇలాంటి సిటీల్లో ఇవ్వద్దు, పల్లెటూళ్ళలో కూడా అదే పద్ధతి ఉంది. దాని బదులు ఎవరికైనా మంచిగా ఖర్చు పెట్టుకునేందుకు ఇస్తే పోతుంది. ఇట్లాంటి గోదానాలు చేయడం కరెక్ట్ కాదంటారు సార్. నేనేమో ఇవ్వాలంటున్నాను. అది మీ దగ్గర డౌట్ తీసుకోమని చెప్పారు. గోశాలకి గోవుకి మేత ఇవ్వచ్చు సార్. గోవులకి గోదానమే కాకుండా గోశాలకి వెళ్ళి గోవులకి మేత కూడా ఇవ్వచ్చు. మేము అలాగే ఇస్తాం సార్. అది చేస్తామమ్మా, అది చేస్తాము. అంటే గోదానము మీ వారు చెప్పినట్టుగానే చెయ్యండి, అది కరెక్ట్. ఎందుకంటే మనకు రిస్క్ ఉండకుండా మనకు మళ్ళీ వాళ్ళు ఏమన్నా సరిగా చూసుకోకపోతే మనకి ఇబ్బంది కదా. ఇచ్చాక మనకేం తీరిపోదు, ఆ పాపంలో పాపం భాగం మనకు కూడా ఉంటుంది. అలాంటివి చెయ్యొద్దు అంటున్నారు. మధ్య పోషించే వాళ్ళు తక్కువైపోయారు. అవతలకి వెళ్ళి అమ్ముకుంటారు, ఏం చేస్తారో మనకు తెలియదు కాబట్టి బిజినెస్ నడిపేస్తున్నారు. ఒక మాట చెప్పచ్చా? గోరక్షణశాల కూడా ఇవ్వచ్చా అని అడుగుతున్నా. గోరక్షణశాల ఉంటుంది కదా, గోరక్షణశాల ఉంటుంది కదా సార్. అదే నాకు అర్థమైంది. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళయి చూసుకునే వాళ్ళైతే ఇవ్వడంలో తప్పులేదు, లేకపోతే రిస్క్ అని చెప్తున్నాను. అదిగా సార్, నేను ఒక మాట చెప్పచ్చా? గోరక్షణశాల కూడా ఇవ్వచ్చా అని అడుగుతున్నా. అదే ఇవ్వచ్చా అంటే మనకు తెలిసిన వాళ్ళు అయితే ఇవ్వచ్చు అంటున్నాను. తెలిసిన గోరక్షణశాల ఉంటుంది కదా, గోవులను అదే పనిగా వాళ్ళు ఉంటారు కదా, అట్లా నేను చెప్తుంది. అంటే ఇవ్వచ్చు. గోరక్షణ అంటే వాళ్ళు వేరు, వాళ్ళు పాలు ఇవ్వని గోవులని ఇచ్చేస్తారు. మనం పాలు ఇచ్చే గోవులను దానం చేస్తాం కాబట్టి అవి వాడుకుని దాన్ని చక్కగా పోషించే వ్యక్తి పాలు ఇవ్వకపోయినా కూడా దాన్ని ఏమనకుండా చూసుకునే వ్యక్తులకైతే ఇవ్వాలి, లేకపోతే కూడా ఒకటి ఉంది సార్, చాలా పెద్దది, 4-5 వేల ఆవులు ఉన్నాయండి ఇక్కడ. బాగుంది. మేము 2-3 సార్లు వెళ్ళాము, అక్కడ ఇచ్చేసి వచ్చాము కూడాను. అలా ఉంటే అంటే తెలిసినవి అయితే పర్వాలేదు, తెలియకపోతే కొత్తవి చేయడం అయితే రిస్క్. అందుకోసం చెప్తున్నాను. సరే, గోశాలలో గర్కురాయి అని పెడతారంట కదా సార్, పెట్టియచ్చు అట్లా? తెలియదు, నాకు అసలు ఐడియా లేదండి. నాకంటే గోదానాలు నేను ఎక్కువగా ఎంకరేజ్ చెయ్యను. ఎందుకోసం దానం కాదు, గర్కురాయి అని గోవు ఇట్లా గోక్కుంటుంది కంట, అది స్తూపంలాగా పెడతారంట. నాకు తెలియదండి, వినలేదు, నాకు వినలేదు. మీరు ఏం చేస్తారంటే వీలైనంత వరకు ఏం చేస్తారంటే ఎవరైనా పిల్లలు చదువుకోవడానికి అట్లా దేశ సేవ కోసం అట్లా చెయ్యండి. అన్నిటికంటే కూడా గొప్పది విద్యాదానము, జ్ఞానదానము. నీకు డౌట్ ఉంటే శ్రీనివాసరావు గారిని అడుగు అని కూడా చెప్పారండి, అందుకని మీది కూడా కన్ఫర్మేషన్ తీసుకుని ఆయనకి చెప్దాము. ఓకే సార్, జై శ్రీకృష్ణ. మనము ప్రారంభించుకుందాం. అంతరాయతి విరోప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అది వేరే వాళ్ళు జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు సార్. ఇందులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, అసలు ఏమి ఇబ్బంది. జాయిన్ అవ్వడానికి వీలవుతుందా అని అడుగుతున్నారు. వీలవుతుంది. ఈ గ్రూప్ లో లేని వాళ్ళు కదా, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మన స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, తప్పేవి లేదు. ఓకే, ఎందుకంటే ఇవాళే ప్రారంభం అవుతుంది కదా, ఇది కనీసం 4 వారాల నుంచి 5 వారాలు, 4 నుంచి 5 వారాలు నడుస్తుంది. సో కాబట్టి ఇవ్వవచ్చు, తప్పదు. ఏ గ్రూప్ లో వస్తుందని అడిగారు, అందుకని అడిగాను. ఇవ్వవచ్చు అమ్మా, లింక్ ఇవ్వండి, ఏం పర్వాలేదు, తప్పలేదు. జై శ్రీకృష్ణ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మన గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. అయితే సంస్కృతం 2 రకాలని తెలుసుకున్నాం. ఒకటి వైదిక సంస్కృతం, మరొకటి లౌకిక సంస్కృతం. సరే, వీటితో పాటే 3వది ప్రాకృతం అని కూడా వచ్చింది.
అది మనం లెవెల్ 4 లోపల నేర్చుకుంటాము. లెవెల్ 3లో మహాకావ్యాల గురించి చెప్పిన తర్వాత లెవెల్ 4 లోపల మనం నేర్చుకునేది ఏంటంటే, లెవెల్ 4 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు? ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఆ లెవెల్ 4 లోపల మనము ప్రాకృతము నేర్చుకుంటాం. ప్రాకృతము, గాథా సప్తశతి, ఇక కొన్ని విషయాలు అప్పుడు నేర్చుకుంటాం అనమాట. సో లెవెల్ 3లో ఉన్నంత వరకు ఇంపార్టెంట్ మహాకావ్యాలు, తర్వాత మళ్ళీ మనకు సంధులు, సమాసాలు, ఇవి కూడా ఏంటి ఎగ్జామ్ కి చదువుతున్నట్టుగా కాకుండా సులభంగా ఉండడానికి అన్వయాలు, ఇంతవరకు మాత్రము లెవెల్ 3లో నేర్చుకుంటాము. ఇది ఫిబ్రవరికి అయిపోతుంది లెవెల్ 3. సరే, ఇందులోపల మహాకావ్యాలు ఎవరైనా వినవచ్చు, అందరూ కూడా దీనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు. అయితే ఈ ముఖ్యమైనటువంటి ఈ సంస్కృత సాహిత్యం ఏదైతే ఉందో మనకు అందరికీ తెలిసినట్టుగా వేదాలు, తర్వాత రామాయణ మహాభారతాలు, పురాణాలు, ఇవన్నీ కూడా ఒక వైపు తీసుకున్నట్లయితే మనకు మామూలుగా మనకు తెలిసినటువంటి కవులు అశ్వఘోషుడితో ప్రారంభమైనటువంటి కవితా రచన కాళిదాసు, ఇక్కడి నుంచి మొదలైందన్నమాట. ఇంకా భారవి, మళ్ళా తర్వాత హర్షుడు, శ్రీహర్షుడు, ఇంకా ఎంత మంది వచ్చారో మధ్య లోపల చెప్పలేము, దండి. సో ఇలా చాలా మంది వచ్చారు. వీరందరూ కూడా అనేకమైనటువంటి అంటే ఎంతో గొప్ప సాహిత్యాన్ని తీసుకొచ్చారు. చివరికి అదేమైందంటే 700-800 ఏడి తర్వాత మనకు తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత కూడా రాశారు చాలా మంది, 1100-1200 తర్వాత కూడా రాశారు. కానీ వాళ్ళు రాసినటువంటి కవిత్వాలు ఎలా వచ్చేసాయంటే ఏదో కావాలని చొప్పించి పెట్టినటువంటి సాహిత్యం లాగా అయింది, కానీ నిజమైనటువంటి ఏదైతే ఒరిజినల్ సాహిత్యం ఉందో అలా లేదు. ఇప్పుడు మనం సినిమాలు చూస్తే మొదట్లో వచ్చినటువంటి సినిమాలకి ఇప్పటికీ ఎంతో తేడా ఉంటుంది. మీరు మాయాబజార్ చూస్తే మాయాబజార్ కి ఇవాళ మనకు అదే మాయాబజార్ ని మీరు VFX పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి తీయండి, అంతగా నచ్చదు మనకు. సో ఏదైతే ఒరిజినాలిటీ ఉంటుందో ఒరిజినాలిటీ పోతుంది. ఆ ఒరిజినల్ సాహిత్యం రావడానికి కారణము కాళిదాసు చరిత్ర గమ్మత్ ఏంటంటే ఇప్పటికీ కూడా కాళిదాసు ఎలా వచ్చాడు ఏమిటి అనే దాంట్లో కూడా ఏమాత్రము అసలు అంటే ఒక ఏకాభిప్రాయం అంటారు కదా, ఏకాభిప్రాయం లేదు. కొంతమంది అంటారు బోధుడి టైంలో వచ్చారు అని చెప్పేసి అంటారు, కొంతమంది అంటారు లేదు మరి విక్రమాదిత్యుడి టైంలోనే వచ్చారంటారు. విక్రమాదిత్యుడు అందరికంటే గొప్పవాడు, ఆ విక్రమాదిత్యుడు వచ్చిన సమయంలో ఆయన దగ్గర బోధుడు ఉన్నాడు అంటారు. అది కొంతవరకు సమంజసంగా ఉంది అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే బహుశా ఆయన ఆ శతాబ్దంకి వాడు అంటే క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం కొద్దిగా ప్రారంభమైనది మన ఇప్పటి లెక్క ప్రకారము ఉండవచ్చు అని చెప్పేసి ఎక్కువ మంది ఒప్పుకుంటారు. కానీ మరి భోజ మహారాజుకు సమయంలో కూడా బోధుడు కాళిదాసు ఉన్నాడని ఈయన గ్రంథాలలో ఉజ్జయిని నగరాన్ని బాగా వర్ణించడం కూడా చూస్తాం. ఉదాహరణకి మనం మేఘదూతం నేర్చుకున్నప్పుడు అందులోపల ఆయన తన ప్రేయసిని కలవడం కోసం అని చెప్పి ఆ శాపానికి గురైనటువంటి యక్షుడు అలా వెళ్తూ 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 ఆ మేఘాన్ని ఉజ్జయిని మొత్తం చూస్తూ వెళ్ళు అని చెప్పి చెప్పడం చూస్తే మరి ఆయన నిజంగా ఉజ్జయిని దగ్గర మరి ఆయన భోజ మహారాజు దగ్గర పరిపాలించినట్టుగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విక్రమాదిత్యుడిలో ఉన్న గొప్పతనము బోధుడులో లేదు అని చెప్పేసి మనకు అప్పట్లో చెప్పిన కొన్ని కథలు అవి ఇవి తెలుసుకున్నాము. విక్రమాదిత్యుడికి సింహాసనం దొరికింది, ఆ సింహాసనం మీద భోజుడు అధిష్ఠించాలని ప్రయత్నం చేస్తే సాలభంజికలన్నీ కూడా విక్రమాదిత్యుడి యొక్క గొప్పతనాన్ని చెబుతూ నీలో అంత గొప్పతనం ఉంటే ఎక్కువ, లేకపోతే నువ్వు ఎక్కడానికి వీల్లేదు అని చెప్పి చెప్పడం, ఇవన్నీ మనం కథలుగా చిన్నప్పుడు చాలా వరకు చదువుకున్నాము. అయినప్పటికీ కూడా కాళిదాసు ఎప్పుడు పుట్టాడు అనే దాన్ని చెప్పలేకపోతున్నారు చాలా మంది. కొంతమంది 4th century 5th centuryకి తీసుకొచ్చారు, కొంతమంది 1st century అంటారు. సరే ఏది ఏమైనా 1-2వ సెంచరీలో వచ్చి ఉండవచ్చు. ఆయన కావ్యాలు మాత్రం అదృష్టవశాత్తు అవి పోకుండా మనకు దొరకడం అనేటటువంటిది చాలా అదృష్టం. కాళిదాసు రాసినటువంటి దాంట్లో ఋతు సంహారము, తర్వాత మేఘదూతం అనేటటువంటి 2 లఘు కావ్యాలు అంటే చిన్న చిన్నవి. మనం ఇది ఆల్రెడీ మనము మేఘదూతం తెలుసుకున్నాం, ఋతు సంహారం తెలుసుకోలేదు, అది ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు తెలుసుకుందాం. ఇవి 2 లఘు కావ్యాలు చిన్నవి, అవి మనకు ఒక రోజులో అయిపోతుంటాయి అనమాట. అవి లఘు కావ్యాలు. ఇవైన తర్వాత మెయిన్ మహాకావ్యాలు. ఈ మహాకావ్యాలు మొత్తం మనకు 5 మహాకావ్యాలు ఉన్నాయన్నమాట. మొత్తం సంస్కృత సాహిత్యంలో మనకు చెప్పేటటువంటివి 5 మహాకావ్యాలు. ఈ 5 కావ్యాలు ఏవి అంటే ఇప్పుడు ఈయన కాళిదాసు రాసినటువంటి రఘువంశం, ఇప్పుడు ఏదైతే మనం తెలుసుకోబోతున్నామో ఈ రఘువంశము, కుమార సంభవం. కుమార సంభవం అంటే కుమారస్వామి పుట్టడాన్ని కుమార సంభవం అంటారు అన్నమాట, కుమార సంభవం. తర్వాత కిరాతార్జునీయం. కిరాతార్జునీయం ఏమో భారవి రాశాడు. ఈ భారవి రాసిన కిరాతార్జునీయం కథ కూడా మనం మహాభారతంలో తెలుసుకున్నాము. కిరాతుడు అంటే శివుడు, అర్జునుడు, వారిద్దరి మధ్య జరిగినటువంటి పోరాటం ఏదైతే ఉంటుందో దాన్ని కిరాతార్జునీయం అని చెప్పేసి అంటారు. అది భారవి రాశారు. తర్వాత శిశుపాల వధని మాఘుడు అనే ఆయన రాశాడు అనమాట. మాఘుడు శిశుపాల వధ రాశాడు. అందులోపల డైరెక్ట్ గా ఇంద్రుడు వచ్చేసి శ్రీకృష్ణుడిని కలవడం జరుగుతుంది. కలిసి ఇలాగ పాపం పెరుగుతోంది, శిశుపాలుని చంపవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తాడు. అదే సమయం లోపల ఏమవుతుందంటే ఇక్కడ ధర్మరాజు వాళ్ళు రాజసూయ యాగం చేస్తున్నాము అని చెప్పి పిలవడం, అప్పుడు ఆయన ఆలోచిస్తాడు అనమాట, మంతనాలు జరుపుతాడు. తన పెదనాన్న అయినటువంటి ఉద్ధవుడితోటి తన అన్నగారు అయినటువంటి బలరాముడితోటి జరిగినటువంటి చర్చ ఎక్స్ట్రీమ్లీ డీటెయిల్డ్ గా ఉంటుంది.
అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ శిశుపాలుడి సంహారంతో అది ముగుస్తుంది అనమాట. అది 4వది. చివరికి నైషధీయ చరిత, ఇదేమో శ్రీహర్షుడు రాసినటువంటి నైషధీయ చరిత. ఇదే మనకు నల చరిత్ర అని చెప్పేసి మనం ఏదైతే తెలుసుకున్నామో మొన్న మహాభారతంలో. ఇప్పుడు చూసినట్లయితే మీకు 1, 2, 3, 4 మీకు మహాభారతం నుంచి వచ్చినవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పురాణాల ఆధారంగా తీసుకున్నవే, మన రామాయణ కావ్యాలలో ఉన్నవి మనకు తెలుస్తున్నాయి. రఘువంశము ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకున్నామో అది రాసినది రాశాడు. తర్వాత కిరాతార్జుని ఏమేమో రాశాడు, శివాల రాశాడు, నైషధీయ అందరికి బ్రేక్ అవుతుంది, ఆయన బ్రేక్ అవుతుందా? వాయిస్ వాళ్ళు అట్లే ఉంది. సోను కూడా అట్లే ఉంది. చూద్దామాగండి. ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు బాగుంది. బాగుందా? అందరికి బాగుందండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే 5 మహాకావ్యాలు అన్నది తెలుసుకున్నాం. అంతవరకు అందరికి వినిపించిందా? 5 మహాకావ్యాలు అన్నంత వరకు వినిపించిందా అందరికి? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. వినపడలేదు సార్, మళ్ళీ చెప్పండి. సరే, 5 మహాకావ్యాలు అనేవి ఏంటి అనేది దాని డెఫినేషన్ తెలుసుకుందాము. అంతకంటే ముందు ఈ 5 ఏంటో తెలుసుకుందాం. ఈ 5 లోపల కుమార సంభవము, తర్వాత రఘువంశము కాళిదాసు రాశాడు. క్లియర్? ఓకే సార్. ఎవరన్నా ఒక ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు వాయిస్ బాగాలేదన్నారు కాబట్టి మరి బాగుందో లేదో ఎట్లా తెలుస్తుంది? ఎవరో ఒకరు మాట్లాడండి. ఎస్ రాసు అన్నది రఘువంశము కుమార సంభవము ఏమో కాళిదాసు రాశాడు, మాఘుడేమో శిశుపాల వధ రాశాడు, భారవి ఏమో కిరాతార్జునీయం రాశాడు, శ్రీహర్షుడు ఏమో నైషధీయ చరిత్ర రాశాడు. ఇది చూసుకున్నట్లయితే మనకు మొదటిది రఘువంశం అనేటటువంటిది రామాయణము ఇతర పురాణాలలోంచి కలిపినటువంటి కథ రఘువంశం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కిరాతార్జునీయం మహాభారతంలోది, మనందరము తెలుసుకున్నాం మహాభారతంలోదని. కుమార సంభవం మనకు భారతంలో ఉంది, చాలా పురాణాలలో కూడా ఉంది. కుమార సంభవం అంటే కుమారస్వామి పుట్టుక. కుమారస్వామి పుట్టడంతో ఆ త్రిపురాసురుడిని చంపాలి, అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా అతను పుట్టాలి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఎవరు? కుమారస్వామిది. అది కుమార సంభవం. తర్వాత వచ్చినటువంటిది ఏది మనకు ఇంకేముంది? శిశుపాల వధ. శిశుపాల వధ కూడా మనకు మహాభారతంలోదే, అది కూడా మనం అందరము తెలుసుకున్నాం. చివరికి నైషధ చరిత, ఈ నైషధీయ చరిత్ర శ్రీహర్షుడు రాశాడు, అది కూడా మనం అందరము మహాభారతంలో తెలుసుకున్నాము, నల చరిత్రలో తెలుసుకున్నాం. సో ఇవి 5 కూడా మహాకావ్యాలు. ఇల్లో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి ఒకసారి. హలో, అందరికి క్లియర్? 5 కదండి. సంస్కృత సాహిత్యంలో 5 మహాకావ్యాలు. ఈ 5 లోపల ఈ రోజు మనం తెలుసుకోబోయేటటువంటి కావ్యం పేరు రఘువంశము. క్లియరా? క్లియర్ సార్. అసలు మరి మహాకావ్యం అంటే ఏంటి? ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటంటే మహాకావ్యం అంటే ఏంటి? మహాకావ్యం అంటే ఏంటంటే చాలా లక్షణాలు ఉంటాయి. ఎలాగైతే మనకు పురాణాలకు కూడా 5 లక్షణాలు ఉంటాయో అలాగే దేన్ని పడితే దాన్ని మహాకావ్యం అనరు. అలా అయితే కొన్ని వందల వేల గ్రంథాలు వచ్చాయి తర్వాత, అన్నింటినీ కూడా మహాకావ్యాలు అనలేదన్నమాట. కేవలము ఈ 5 మహాకావ్యాలు అన్నారు. ఎందుకు? మహాకావ్యాలంటే ఎంతో అర్థవంతమైనటువంటి, ఎంతో వర్ణనతోటి, దీనికి ప్రారంభంలో ఒక మంగళ శ్లోకం ఉండాలి ఖచ్చితంగా. ఉదాహరణకు మనకు రఘువంశం తీసుకున్నట్లయితే వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్పి ప్రారంభమవుతుంది. ఉదాహరణ చెప్తున్నా. సో అలా ఒక మంగళ శ్లోకంతో ప్రారంభం అవ్వాలి. రాజులు, దేవతలు, వీరులు ఇట్లాంటి వాళ్ళందరూ, ముఖ్యంగా పురాణ కథలు అలాంటివి అయితే అది కూడా ఒక రకమైనటువంటి లక్షణం. మహాకావ్యానికి అటువంటిది కూడా ఒక లక్షణం అన్నమాట. తర్వాత ఏంటి? కథని కూడా డివిజన్స్ గా ఉండాలి. పర్వాలు అంటారు, సర్గలు అంటారు. ఈ డివిజన్స్ కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఆ సర్గలు కూడా అలా డివైడ్ చేయాలి. అంటే అధ్యాయాలు, సర్గ అంటే ఏం లేదు, అధ్యాయాలుగా బాగా డివైడ్ చేసి ఉండాలి. ఏ సర్గకు ఆ సర్గ చక్కగా మంచి రసాత్మకంగా, చాలా రసహృదయాలని హత్తుకునేలాగా ఉండాలన్నమాట. సో అలా చాలా బాగుండాలి. ఇక ఇదైపోయిన తర్వాత ముఖ్యంగా మనకు నవరసాలు అని చెప్పి చెప్తారు కదా.
నవరసాల లోపల ముఖ్యంగా 3 రసాలను మాత్రము మహాకావ్యాల్లో గుర్తిస్తారు. జాగ్రత్తగా వినండి. నవరసాలలో 9 రసాలు ఉన్నప్పటికీ కూడా వాటి గురించి ఒకరోజు మళ్ళీ మనం తెలుసుకుందాం. అది మనం భరతముని నాట్యశాస్త్రం తెలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. 3 రసాలు కంపల్సరీగా ఉండవు. ఒకటేమో వీరరసం, ఇంకోటి శృంగార రసం, ఇంకోటి శాంత రసం. సో వీరరసము, శృంగార రసము, శాంత రసము ఈ 3 ఉండాలి. ఇది కంపల్సరీ అన్నమాట. ఈ 3 ఒకటైనా ఉండాలి, లేదా ఈ 3 కూడా ఉండవచ్చు. ఇది కంపల్సరీగా ఉంటే తప్ప అది మహాకావ్యం అనిపించుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇందులోపల వీరులు ఉండాలి, రాజులు ఉండాలి, కొన్ని జన్మలు ఉండాలి, సైన్యం ఉండాలి, కవాతు ఉండాలి, యుద్ధం జరగాలి, తర్వాత ప్రకృతి వర్ణన జరగాలి, పర్వతాలు కనిపించాలి, నదులు కనిపించాలి, చెట్టు చేమలు కనిపించాలి, ప్రకృతి వర్ణన అద్భుతంగా ఉండాలి. ఇవన్నీ కాక మళ్ళీ రకరకాల అలంకారాలు, మనం ఒక జస్ట్ ఉపమా అలంకారం ఒకటే తెలుసుకున్నాము. అలాంటి రకరకాల అలంకారాలు ఎన్నైనా కూడా ఉండాలన్నమాట. రకరకాల అలంకారాలు ఉండాలి, చక్కటి భాష, పద ప్రయోగం చక్కగా ఉండాలి, మంచిగా గంభీరంగా ఉండాలి, తక్కువ మాటల్లో ఎక్కువ విషయాలు చెబుతున్నట్టుగా ఉండాలి. ఇది కాక ఏంటంటే మనకు మన హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సాధించడం. ఈ 4కి సంబంధించిందై ఉండాలన్నమాట. సూర్యుడు, చంద్రుడు, మన దేవతలు, ఋషులు, తపస్సు, రాజు, యుద్ధాలు, ఓకే, వివాహాలు, ఇలాంటివన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ 5 మనం ఏవైతే మహాకావ్యాలు చెప్పుకున్నామో అందులో ఇవన్నీ కూడా ఉంటాయి కంపల్సరీగా. ఇది కాక ఒరిజినల్ గా వీళ్ళు సంస్కృత భాష పైన మంచి పట్టు సాధించిన వాళ్ళై ఉండాలి. అంటే సరిగ్గా సంధులు, సమాసాలు, అలంకారాలు, పద ప్రయోగాలు, సరైనటువంటి గంభీర శైలి ఇవన్నీ కూడా వాడితే దీన్ని మహాకావ్యం అంటారు. ఒక్కసారి ఆపుతాను, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, లేకపోతే ముందుకెళ్దాం. వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది. ఓకే. వీరరసము, శృంగార రసము, ఇంకొక శాంతరసం. ఓకేనా? మనకు 9 రసాల గురించి వివరంగా చెప్పుకుందాం ఒక రోజు. సో ఇప్పటి వరకు అర్థమైంది కదా. మనం నేర్చుకునే మహాకావ్యము అంటారు. 5 మహాకావ్యాలు, కొన్ని వందల వేల కావ్యాలు జనాలు రాస్తే అందులోపల 5 మహాకావ్యాలు. ఆ 5 మహాకావ్యాల్లో కూడా 2 రాసింది కాళిదాసే. అందుకే ఈయన ఏమంటారంటే కవి, కుల, గురువు అంటారు. అంటే కవి అనేటటువంటిది కనుక మనం ఒక కులము అనుకుంటే, కులము అంటే ఒక గ్రూప్ అనుకుంటే, ఆ గ్రూప్ కి లీడర్ ఈయన అని చెప్పి మీనింగ్ అనమాట. ఎందుకు ఈయన మొదట్లో ఈయన సెకండ్ కవి అనుకోవచ్చు. మనకు అశ్వఘోషుడు అందరికంటే ఫస్ట్ వచ్చిన ఆయన తర్వాత కాళిదాస్ వచ్చాడు. ఇక మిగతా కవులందరూ కాళిదాస్ తర్వాత వచ్చిన వాళ్ళే. సో చాలా మంది ఏం చేశారంటే కాళిదాస్ శైలిని కాపీ కొట్టడానికి దానికి దీనికి ట్రై చేశారు. కాళిదాస్ ముఖ్యంగా ఉపమానాలు ఎలా ఇస్తాడో కొన్ని ఉదాహరణలు కూడా తెలుసుకుంటాం ఇవాళ. ఆ కంపారిజన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సంస్కృత కంపారిజన్స్ చాలా బాగుంటాయి. అవి కూడా మనకేంటంటే కాళిదాసుని గొప్పగా చెప్పి, ఉపమా కాళిదాసస్య దండిన భారవేర్ అర్ధగౌరవం, దండిన పదలాలిత్యం, మాఘే సంతి త్రయోగుణ అని చెప్పి ఒకటి మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. అంటే ఏంటంటే ఉపమానాలు అంటే కంపారిజన్స్ చేయడం ఏదైతే ఉందో, ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది ఆ కంపారిజన్. అలా కంపారిజన్స్ చేయడంలో కాళిదాస్ తర్వాతే ఎవరైనా. తర్వాత భారవేర్ అర్ధగౌరవం. భారవి అనే ఆయన అర్ధగౌరవం అంటే తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని ఇస్తాడు. మాట్లాడేది కొద్దిగా కానీ అర్థం బాగా వస్తుంది అనమాట. అది భారవి. భారవి కథ మనకు తెలుసు కదా. వాళ్ళ నాన్న అని చంపేద్దాం అనుకుంటాడు. చివరికి వాళ్ళ నాన్న తన ప్రేమ కోరుతున్నాడు, తనని ఇష్టపడుతున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత, అంటే ఊర్లో వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు. అందరూ తనను మాత్రం పొగడకపోతే ఈయన నాన్నను చంపేద్దాం అనుకుంటాడు. తీరా చూస్తే ఒకరోజు భార్య అడుగుతుంది అనమాట, ఎందుకు నువ్వు కొడుకుని పొగడవు అంటే, కొడుకుని తండ్రి పొగడకూడదు, వాడికి ఆయుష్ క్షీణము, వాడి గొప్పతనం నాకు తెలియకనా అంటాడు. అప్పుడు పైనుంచి దిగి తండ్రి కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు నాన్న ఇప్పుడు నేను తప్పు చేశాను, ఏం చేయాలి అంటాడు. అంటే నీకు ఒకటే పనిష్మెంట్, పోయి అత్తగారింట్లో ఉండు అంటాడు. వీడంటాడు అత్తగారింట్లో ఉండడం అంటే చాలా మంచిది కదా, సో మీరు ఇది శిక్ష ఎట్లా అవుతుంది, ఇది నాకు గిఫ్ట్ అంటాడు. అంటే సరే వెళ్ళి ఉండు తెలుస్తుంది అంటాడు. అప్పుడు ఇతను అత్తగారింటికి వెళ్తాడు. వెళ్ళగానే ముందు రోజు బాగా చూసుకుంటారు. 4 రోజులు అయిన తర్వాత ఈ పని ఆ పని చేస్తారు. తర్వాత పశువులను తీసుకుని పశు కాపరిలాగా చేసేస్తారు అన్నమాట. సో ఆ భారవి రాసినటువంటి ఆయన చాలా అద్భుతమైనటువంటి కవిగా మారిపోతాడు అన్నమాట భారవి. సో అది భారవేర్ అర్ధగౌరవం, తక్కువ మాటల్లో ఎక్కువ. దండిన పదలాలిత్యం. దండి అనేటటువంటి మహాకవి చక్కగా పదములలో లాలిత్యం, లలితంగా మృదువుగా ఉండేటటువంటివి. ఇవన్నీ కూడా ఈ 3 కవులు ఈ 3టికి స్పెషాలిటీస్. కాళిదాస్ ఏమో ఉపమానాలు చెప్పడంలో, దండి ఏమో మృదువైనటువంటి కథలు మెత్తగా చెప్పడంలో. దండిది దశకుమార చరితం అని ఒకసారి నేను మీకు చెప్పాను. అది మృదువుగా చాలా బాగుంటాయి అన్నమాట అంతా కూడా. మరి అది వీరుల కథ కానీ చాలా అందంగా ఉంటుంది. తర్వాత మనకు భారవేర్ అర్ధగౌరవం.
అర్ధగౌరవం అంటే తక్కువ మాటల్లో ఎక్కువ మీనింగ్ చెప్పడం అన్నమాట. ఈ ముగ్గురు మూడింటికి స్పెషాలిటీ. మాఘుడు అనే ఒక కవి ఉన్నాడు. ఆ మాఘుడిని ఏమంటారంటే మాఘే సంతి త్రయో గుణ, మాఘుడి లోపల ఈ 3 గుణాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తారనమాట. సో మాఘుడు అందరికంటే కూడా గొప్ప కవి అని చెప్పి చెప్తారు. మళ్ళీ ఇంకొక సామెత కూడా ఉంది, మాఘే మేఘే గత వ్యయ అంటారు. మాఘే మేఘే గత వ్యయ అంటారు. దాని మీనింగ్ ఏంటంటే మాఘే అంటే మాఘుడి యొక్క విషయాలన్నీ తెలుసుకోవడానికి, మేఘే అంటే కాళిదాసు రాసిన మేఘదూతం చదివితే గత వ్యయ అంటే జీవితం అంతా కూడా వెళ్ళిపోతుంది, మొత్తం నా వయస్సంతా కూడా వెళ్ళిపోతుంది, నా వయస్సంతా కూడా మాఘుడు రాసినటువంటివి, తర్వాత కాళిదాసు రాసిన మేఘదూతం ఇవి చదివితే చాలు నా జీవితం అంతా వెళ్ళిపోతుంది అని ఒక మాట కూడా ఉంది. ఇవన్నీ సరదా మాటలు, మనకు కథకు సంబంధం లేదు, ఊరికే సంస్కృత సాహిత్యం ఎంత గొప్పగా ఉండేది ఆ రోజుల్లో అని చెప్పడానికి చెబుతున్న మాటలు అన్నమాట. మహాకావ్యాలు ఏవో చెప్పాను, ఆ మహాకావ్యాలకి ఉండవలసినటువంటి లక్షణాలను కూడా మనము చక్కగా తెలుసుకున్న తర్వాత మరి కాళిదాసు గురించి తెలుసుకోవాలి కదా. కాళిదాసు మహానుభావుడు. కాళిదాసు రాసిన వాటి లోపల మనం ఇందాకేమనుకున్నాం, ఋతు సంహారం అని, తర్వాత ఇంకోటి ఏంటి మన మేఘదూతం అని. ఈ రెండు కూడా ఆయన రాసినటువంటి చిన్న కావ్యాలు, లఘు కావ్యాలు అంటారు. రఘువంశము, కుమార సంభవము అనేటటువంటివి ఈ రెండు కూడా మహాకావ్యాలు. 5 మహాకావ్యాలలో 2 కాళిదాసులే అన్నమాట. ఈ 2 మహాకావ్యాలు రాశారు. ఇది కాక నాటకాలు రాశారు ఆయన. మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలం, ఇవన్నీ కూడా మనం విన్నవే. మాళవికాగ్నిమిత్రం బహుశా మీరు వినుండకపోవచ్చు, బట్ మిగతా 2 వినే ఉంటారు. విక్రముడు ఊర్వశి, వీరిద్దరి మధ్య జరిగినటువంటి ప్రేమ గాథ ఏదైతే ఉందో దాన్ని విక్రమోర్వశీయం అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అభిజ్ఞాన శాకుంతలం మన అందరికీ తెలిసిందే. మన మహాభారతంలో ఉన్నటువంటి శకుంతల దుష్యంతుల కథ. అభిజ్ఞానము అంటే ఉంగరం ద్వారా అతనికి జ్ఞాపకం రావడానికి అభిజ్ఞానం. ఒరిజినల్ బుక్ లోపల ఉంగరం కథ ఉండదు. దుష్యంతుడు ఆమెను మర్చిపోయినట్టుగా యాక్ట్ చేస్తాడు అంతే, కానీ తర్వాత అశరీరావు అని చెప్తుంది, అందరి ముందు చెబుతుంది అన్నమాట. ఈ కొడుకు ఈమె నీ భార్య పిల్లలే అని చెప్పగానే అప్పుడు వాళ్ళని స్వీకరిస్తాడు ఒరిజినల్ కథ ప్రకారం. కానీ అభిజ్ఞాన శాకుంతలంలో ఏంటంటే ఎప్పుడూ కూడా హీరోని కించపరచకూడదు. ఈ మహాకావ్యాలలో ఉన్నటువంటి ఒక రూల్ ఏంటంటే హీరోని ఎప్పుడు కూడా కించపరచకూడదు. అందుకని చెప్పి ఏంటంటే నెపాన్ని ఉంగరం మీద పెట్టేసేసి అభిజ్ఞాన శాకుంతలం అని ఒక నాటకం రాశారనమాట ఆయన. ఆ ఉంగరం చూడగానే ఆయనకు జ్ఞాపకం వస్తుంది అన్నట్టుగా. అభిజ్ఞాన శాకుంతలము తర్వాత రీసెంట్ టైమ్స్ లో సినిమాగా తీశారు, సమంత తీసినటువంటి మూవీ. వీలైన వాళ్ళు చూడండి. అది అభిజ్ఞాన శాకుంతలంది దాదాపుగా దగ్గరగా తీశారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది, కానీ వీలున్న వాళ్ళు తప్పకుండా చూడండి. సో ఈ అభిజ్ఞాన శాకుంతము, విక్రమోర్వశీయము, తర్వాత మాళవికాగ్నిమిత్రం, ఈ 3 కథలు రాసినటువంటి దీననే. ఈ మాళవికాగ్నిమిత్రం మీద బేస్ చేసుకొని ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చాయో తర్వాత లెక్కలేనన్ని లవ్ స్టోరీస్. సో అది నాకు పర్సనల్ గా నచ్చలేదు, ఎక్స్ట్రీమ్లీ బోరింగ్ స్టోరీ, చాలా చిరాకేసింది. సో నాకైతే నచ్చలేదు ఆనెస్ట్లీ స్పీకింగ్. ఒరిజినల్ సంస్కృతందే నేను నేర్చుకున్నాం, చదువుకున్నాం, మాకు ఎంఏలో ఉండే. సో ఇట్ వాస్ వెరీ బోరింగ్, సో మాకు నచ్చలేదు. సరే విక్రమోర్వశీయం మటుకు ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది. అభిజ్ఞాన శాకుంతలం ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది. సరే ఈ అన్నింటిలోకి మొత్తం మీద 7 రచనలు ప్రామాణికంగా లక్కీగా ఏంటంటే ఈ రోజు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇంకా కూడా చాలా కథలు రాశారు అవి అంటారు, కానీ ఏది ఏమైతేనేంటి మనకు ప్రస్తుతానికైతే రఘువంశం గురించే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రఘువంశం అనేది ఏంటంటే సూర్యవంశం. మనందరికీ తెలిసినట్టుగా రాముడు ఉన్నటువంటి వంశాన్ని సూర్యవంశం అంటారు, కృష్ణుడు ఉన్నటువంటి వంశాన్ని చంద్రవంశం అంటారు. ఇది మనం ఆల్రెడీ ఇంతకు ముందు తెలుసుకున్నదే కదా. ఈ రాముడు ఉన్నటువంటి వంశంలో ఏదైతే సూర్యవంశం ఉందో అందులోపల వైవస్వతుడు, ఇక్ష్వాకుడు వాళ్ళ దగ్గర నుంచి అలా మొరుగుతూ వచ్చి ఏదైతే ఉందో దశరథ మహారాజు, హరిశ్చంద్రుడు, సగరుడు, దిలీపుడు, వంశమంతుడు, భగీరథుడు, అందరి కథలు మన మహాభారతంలో తెలుసుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఇక్ష్వాకు వంశమే. ఇక్ష్వాకు వంశం అంటారు, రఘువంశం అంటారు. ఎవరు పాపులర్ అయితే వాళ్ళ పేర్లో చెప్తారు. ముందు వైవస్వత వంశం, సూర్యవంశం అంటారు. తర్వాత వైవస్వతుడు, సూర్యుని కొడుకు యొక్క వంశం అంటారు రెండోది. మూడోది ఏంటంటే రఘువంశం అంటారు, రఘు మహారాజు. తర్వాత నెక్స్ట్ ఇంకా కాకుస్థ వంశం అంటారు. రాముడి కంటే ముందు ఒక రాజుల్లో గొప్పవాడు కాకుస్థ. మనం రామాయణం చదివితే అందులో మాటకి రాముడిని కాకుస్థ అంటారు. సో ఆ పేరుతో కూడా పిలుస్తారు. సో ఈ విధంగా వాళ్ళ ఒక్కొక్క గొప్పవాడు ఎవడైతే ఉంటాడో వాడి పేరు మీద చెప్తారన్నమాట. అయితే ఈ రఘువంశంలో మొత్తము కవర్ చేయలేదు ఈయన. రఘువంశంలో ఏం చేశాడంటే దిలీపుడు నుంచి స్టార్ట్ చేశాడు. దిలీపుడు ఎవరు? భగీరథుడు తర్వాత వచ్చినటువంటి దిలీపుడు ఎవరైతే ఉంటారో వాడు దిలీపుడు. అక్కడి నుంచి ప్రారంభిస్తూ దిలీపుడు నుంచి చివరికి అగ్నివర్ణుడు అని ఒక అంటే రాముడి తర్వాత వచ్చిన రాజులలో
కొందరు లూజ్ జనాలు ఉంటారు అన్నమాట. వారందరూ కూడా రాజ్యాన్ని పాడు చేశారు అనేటటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది. అంతవరకు చరిత్రలు. కొంతమంది అయితే ఊరికే పేర్లు చెప్పాడు కానీ నేను చూసినంత వరకు ఎక్కువ డిస్క్రిప్షన్ లేదు. సరే, అక్కడికి వచ్చినప్పుడు మరింత డిస్క్రిప్షన్ మనము తెలుసుకుందాము. ఇందులోపల మొదటి 9 సర్గలు మాత్రము దిలీప మహారాజు, ఆయనకు పుట్టినటువంటి రఘు మహారాజు, అజుడు, దశరథుడు, ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ లో వస్తాయి. రాముడు ఏదైతే ఉందో రాముడిది పెద్దది. 9, 10, 11, 12, 13, 14, 15, 4, 5, 6, 7 సర్గలు అంటే 7 చాప్టర్స్ లోపల రాముడి కథ వస్తుంది. రాముడి కథ అన్నిటికంటే పెద్దది. తర్వాత చివరికి 4 సర్గలలో మొత్తం 24 రాజులు, కుషుడు నుంచి మొదలెట్టి అగ్నివర్ణుడి వరకు 24 రాజులు. ఇవన్నీ మనకు రామాయణంలో లేవు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి పురాణాల, రకరకాల పురాణాలలోంచి తీసుకున్నటువంటి కథలు. అన్ని పురాణాలలో రామాయణం ఉంటుంది. ఇది పాయింట్ అందరికీ తెలుసు మీకు. మనము భాగవతంలో తెలుసుకున్నాము, దేవి భాగవతంలో కూడా ఉంది అన్న విషయం తెలుసుకున్నాము, మార్కండేయ పురాణంలో కూడా ఉంది. రామాయణము లేనటువంటి పురాణము ఉండదు. ఎందుకంటే మనం పురాణం అంటే ఏమనుకున్నాం, మొదటి లోపల పురాణం పంచలక్షణం అనుకున్నాం. అందులోపల ఏమని చెప్పుకున్నాము, అందులోపల ఖచ్చితంగా సృష్టి ఎలా జరిగిందో ఉండాలి, ప్రళయం ఎలా జరిగిందో ఉండాలి, మనువులు ఎవరెవరో తెలుసుకోవాలి, సూర్యవంశం చంద్రవంశం రాజులు ఉండాలి, మనువుల చరిత్ర ఉండాలి. ఈ 5 ఉండాలి. ఎక్కడైతే సూర్యవంశం అంటాడో అక్కడ రామాయణం వచ్చి తీరుతుంది. సో కాబట్టి అది అవాయిడ్ చేయలేము. అక్కడ వచ్చిన కథల ఆధారంగా రఘువంశం రాశారు. ఇది రామాయణం ఆధారంగా కాదు. అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. అందరికీ కూడా మళ్ళొకసారి చెబుతున్నాను. సో మెయిన్ రకరకాల రచనల ద్వారా ప్రేరేపితుడై చాలా అద్భుతంగా రాశాడు. ఈయన చాలా అద్భుతంగా 19 అధ్యాయాలు, సర్గలు అంటారు వీటిని, అధ్యాయాలని 19 సర్గలలో రాశారు. చాలా గొప్పగా రాశారు. అయితే కొంతమంది వేరే అవి యాక్చువల్ గా 25 రాశారు అని చెప్పి 25 సర్గలు ఉన్నాయి అంటారు. కాకపోతే ఏదేమైనా కూడా 25 లో లాస్ట్ 6 మాత్రం దొరకడం లేదు, 19 వరకే దొరుకుతున్నాయి. కాబట్టి రఘువంశాన్ని 19 సర్గలలో మనము ముగించవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము, మహాకావ్యము అంటే ఏంటో తెలుసుకున్నాము, కాళిదాసు చరిత్ర క్లుప్తంగా తెలుసుకున్నాము, తర్వాత రఘువంశం యొక్క చిన్న ఉపోద్ఘాతం తెలుసుకున్నాం. రఘువంశంలో ప్రవేశించే ముందు మహోన్నతమైనటువంటి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మీకు ఏ ప్రశ్నలు ఉన్నా కూడా అడగండి. ఒక 2 నిమిషాలు ఆపుతాను, తర్వాత మనం ముందుకెళ్దాం. జై శ్రీకృష్ణ. దిలీప మహారాజ్ తర్వాత రాజుల పేర్లు చెప్పారు కదండి, వాళ్ళ అవన్నీ పేర్లు వస్తాయి మరొకసారి. వస్తాయి ఆ, వస్తాయి వస్తాయి ఓకే మీకు వస్తాయి కంగారు ఓకే లేదు. ఓకేనండి. కాళిదాసు రాసినవి విక్రమ ఊర్వశీయము, మాళవికాగ్నిమిత్రం, ఇంకోటి ఏంటి సార్? మాళవిక, విక్రమోర్వశీయము, మాళవిక, అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞాన శాతం. ఇవి 3 నాటకాలు. అది నాటకం అంటారు కదండి. ఈ 3 నాటకాలు. ఆహా, నాటకం. ఇవి రఘువంశము నాటకాలు కాక 2 ఏమో లఘు కావ్యాలు రాశారు. ఋతు సంహారము, తర్వాత మేఘదూతము. ఈ 2 ఏమో లఘు కావ్యాలు అంటే స్మాల్ కావ్యాలు అన్నమాట. తర్వాత 2 మహాకావ్యాలు రాశారు. మహాకావ్యాలలో ఏవి, కుమార సంభవము, రఘువంశము. ఓకేనా? మొత్తం ఎన్నయ్యాయి? 7. కాళిదాసు రాసిన వాటిలో మనకు లభ్యమవుతున్నవి 7. 2 చిన్నవి, 2 చిన్నవి, 2 పెద్దవి. కుమార సంభవము, రఘువంశము మహాకావ్యాలు. రెండేమో మహుకావ్యాలు, 2 ఏమో ఋతు సంహారము, తర్వాత మేఘదూతము ఏమో లఘు కావ్యాలు. విక్రమోర్వశీయము, మాళవికాగ్నిమిత్రము, అభిజ్ఞాన శాకుంతలము. ఈ 3 ఏమో నాటకాలు. 3 నాటకాలు, 2 ఏమో చిన్న కావ్యాలు, 2 ఏమో పెద్ద కావ్యాలు. క్లియర్ గా ఉందా లేదా? పురాణానికి లక్షణాలు చెప్పారు కదా, 5 లక్షణాలు చెప్పారు కదండి. అవునమ్మా. ఒక్కసారి పురాణాలు అంటే మనం ఇప్పుడు ఇక్కడ పురాణాలు నేర్చుకోవడం లేదు, బట్ జనరల్లీ పురాణాలు మనం ఏవైతే నేర్చుకుంటామో, భాగవతము, శ్రీదేవి భాగవతము, విష్ణు పురాణము, శివ పురాణము, మార్కండేయ పురాణము, నారద పురాణము, అగ్ని పురాణము, స్కంద పురాణము, వాయు పురాణము, లింగ పురాణము, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఈ అన్ని పురాణాలకు మినిమం 5 లక్షణాలు ఉండాలి. 5 లక్షణాలు సృష్టి ఎలా జరిగింది, ప్రళయం ఎలా జరుగుతోంది, ఈ 2 కంపల్సరీ. సూర్యవంశం చంద్రవంశం చరిత్రలు, మనువుల పేర్లు, మనువుల వంశ చరిత్రలు, ఈ 5 కంపల్సరీగా ఉంటాయి. అందుకే దాదాపుగా పురాణాలన్నీ కూడా ఒకే స్టోరీ ఉంటాయి, సిమిలర్ గా ఉంటాయి. చిన్న మార్పులతోటి అన్ని పురాణాలు ఒకే రకంగా ఉంటాయి. ఓకేనమ్మా? గురుగారు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇది రఘువంశం అనేది ఏ పురాణం నుంచి తీసుకున్నారండి? 3-4 పురాణాలలోంచి తీసుకున్నారు. అంటే వాల్మీకి రాసిన రామాయణంలోంచి కొంత భాగం తీసుకున్నారు. తర్వాత మనకు తెలిసినటువంటి భాగవతం, మన శ్రీమద్ భాగవతంలో కూడా చాలా మంది కథలు ఉన్నాయి. అంతేందుకు మన మార్కండేయ పురాణంలో కూడా రాముడి కథలు, రాముడి కంటే ముందున్న వాళ్ళు, తర్వాత ఉన్న వాళ్ళవి చాలా మంది కథలు ఉంటాయి.
తర్వాత మళ్ళీ మనకు విష్ణు పురాణంలో మొత్తం రాముడి కథలు, రాముడి ముందు కథలు, రాముడి తర్వాత కథలు చాలా ఉన్నాయి. అంతెందుకు మన మహాభారతంలో కూడా ఉన్నాయి. మన మహాభారతం ఏదైతే మనం చదువుకుంటున్నామో అందులో కూడా రాముడి గురించి చాలా డీటెయిల్ గా, రాముడు ముందున్న వాళ్ళు, రాముడు తర్వాత వాళ్ళు, సగరుడు, మనం ఇవి మొన్ననే చెప్పుకున్నాం. సగరుడు అని ఉంటాడు, ఆయన తపస్సు చేస్తాడు, ఆయనకు 60,000 మంది పిల్లలు ఉంటారు, ఆయనకు అంశుమంతుడు అని మనమడు ఉంటాడు, అసమంజసుడు అనే కొడుకు, ఆ అంశుమంతుడు అనేవాడు మనవడు, అంశుమంతుడు యొక్క కొడుకు దిలీపుడు కొడుకు భగీరథుడు, ఇట్లా మనం అన్ని చెప్పుకొని భగీరథుడు చివరికి మళ్ళీ రాజ్యాన్ని ఇది చేశాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. హరిశ్చంద్రుడు, తర్వాత త్రిశంకుడు, వీళ్ళందరూ కూడా వీళ్ళ వంశం వాళ్ళే. నిన్న చెప్పుకున్నటువంటి దుందుమారుడు, తర్వాత కువలయాశ్వుడు అంటారు దుందుమారుడిని, వీళ్ళంతా కూడా రఘువంశం వాళ్ళే. ఇక్ష్వాకు వంశం, రఘు, వీళ్ళందరి చరిత్రలు మనకు దాదాపుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి విష్ణు పురాణంలో ఉంది, శ్రీమద్ భాగవతంలో ఉంది, మన సంపూర్ణ మహాభారతంలో ఉంది, మార్కండేయ పురాణంలో ఉంది. ఇలా రాముడికి మన విష్ణుమూర్తికి సంబంధించిన పురాణాలు అన్నింటిలో కూడా సూర్యవంశము చాలా డీటెయిల్ గా ఉంది. అన్నిట్లలో ఉండాలి. ఈవెన్ చెప్పాలంటే శివపురాణంలో కూడా ఉంటుంది ఇది. కాకపోతే కొన్ని డీటెయిల్ గా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. అట్లా సూర్యవంశం కథలు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఇది సూర్యవంశపు కథ. చంద్రవంశం కథ కూడా ఉంటుంది. చంద్రవంశం కథ అంటే ఏంటి? చంద్రుడు, ఆయన కొడుకు బుధుడు ఉంటాడు. ఎందుకంటే చంద్రుడు తన గురుపత్ని ద్వారా పుట్టినతను బుధుడు. ఆ బుధుడు తర్వాత వచ్చినటువంటి వాడు పురూరవుడు తర్వాత యయాతి. అలా యయాతి నుంచి మళ్ళీ ఇలా రెండుగా విడిపోతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఒక సైడ్ యాదవులు, ఇంకో సైడు పురువంశీయులు. ఆ పురువంశీయులే తర్వాత కురువంశీయులు కౌరవులు అవుతారు. యాదవ వంశీయులలో కృష్ణుడు వీళ్ళందరూ వస్తారు. యాదవులు మళ్ళీ విడిపోతారు. యాదవులు అంధక, భోజక, సాత్వత వాళ్ళందరూ మళ్ళీ అలా విడిపోతారు. ఇది కంపల్సరీగా అన్ని పురాణాలలో వండి తీరవలసిందే. సార్ ఇంకో డౌట్ సార్, అంటే ఈ ఇక్ష్వాక మహారాజు అంటే ఆయన మొదటి మహారాజా ఈ రఘువంశంలో? ఇక్ష్వాకుడు అంటే ఎవరు? యాక్చువల్ గా ఇక్ష్వాకుడు అంటే సూర్యుని యొక్క కుమారుడు అన్నమాట. బ్రహ్మ మొదట్లో అనుకోండి. బ్రహ్మ కుమారుడు ఎవరు? మరీచికి కశ్యపుడు అని ఒక కుమారుడు ఉంటాడు. ఆ కశ్యపుడు యొక్క కుమారుడు సూర్యుడు. అందుకే ఆయన ఏమంటారు? ఆదిత్యుడు అంటారు. ఆదిత్యుడు అంటే సూర్యుడు, ఆదిత్య యొక్క కుమారుడు. కశ్యపుడు ఆదిత్య యొక్క కుమారుడు సూర్యుడు. అవునా? ఆ సూర్యుడి యొక్క కుమారుడి పేరు వైవస్వతుడు. ఆ వైవస్వతుడి యొక్క కుమారుడి పేరు ఇక్ష్వాకుడు. అందుకే దీన్ని సూర్యవంశము అంటారు. తర్వాత కుక్షి, వికుక్షి, బాణుడు, అనారణ్యుడు, చాలా పేర్లు ఉన్నాయి. నాకు అన్ని నోటికి లేవు. మీరు గూగుల్లో కొట్టుకోండి. దిలీపుడి కొడుకు అంటే రఘు మహారాజు కదండి? ఎవరి కొడుకు అంటే దిలీపుడు కొడుకు రఘు మహారాజు. కరెక్ట్. దిలీపుడు కొడుకు రఘు మహారాజు తర్వాత అజుడు వస్తాడు. అజుడు తర్వాత దశరథుడు తర్వాత రాముడు తర్వాత కుషుడు. తెలుసుకుందాం. ఓకేనా? సార్ వైవస్వతుడు అన్నారు కదా, వైవస్వతరే అంటారు కదా? అవును, కరెక్ట్. అంటే ఏంటి? అదే వైవస్వతుడు ఇప్పుడు మళ్ళీ మనకు రూల్ చేస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి అదే మనువు. అందుకే శ్రీకృష్ణుడు మనకు 4వ అధ్యాయంలో చెప్తాడు. ముందుగా నేను ఇది సూర్యుని యొక్క కుమారుడికి చెప్పాను, తర్వాత అది ఇక్ష్వాకులకు వెళ్ళింది, తర్వాత చాలా మంది రాజులకు వెళ్ళింది అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాడు. మీకు జ్ఞాపకం ఉందా? శ్రీకృష్ణుడు చెప్తాడు ఇది 4వ అధ్యాయంలో. శ్రీకృష్ణుడు చెప్తాడు ఈ జ్ఞానం అంతా కూడా వృధా అయింది అని చెప్పేసి చెప్తాడు. అందుకే అందరూ ఏంటంటే జ్ఞానయోగంలో అందరూ ఏంటంటే నాలెడ్జ్ అన్ని చోట్ల నుంచి తీసుకున్నదే మనం చెప్తుంటాం. కాబట్టి అన్ని కూడా శ్రద్ధగా విని చక్కగా నోట్స్ రాసుకోండి. మన గ్రూప్ లో సౌజన్య రాస్తుంది, రాధిక రాస్తుంది, శర్మ గారు రాస్తారు. సో ఇట్లా 7-8 మంది వేల మీద లెక్క పెట్టచ్చు. మణి గారు రాస్తారు. ఇట్లా కొంతమంది మాత్రమే రాసుకుంటున్నారు నోట్స్. మిగతా వాళ్ళు కూడా చక్కగా రాసుకోండి. ఎందుకంటే ఇది అమోఘమైనటువంటి రఘు చరిత్ర, రఘువంశము చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రాడ్యువల్లీ మనకు నచ్చుతుంది. ఇంకా సరే, రఘువంశంలోకి ప్రవేశిద్దామా? అలాగే సార్. లాస్ట్ ప్రశ్న ఎవరికైనా ఉంటే తీసుకుంటా, లేకపోతే డైరెక్ట్ రఘువంశంలోకి. ఓకే. మొట్టమొదటి శ్లోకమే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని ప్రారంభిస్తారు. ఫస్ట్ ప్రారంభిస్తారు. సాగర సంగమంలో సార్ ఇది సాంగ్. అది
అదేంటంటే అది రఘువంశం నుంచి తీసుకున్నారు అన్నమాట. ఆ పాట ఆ శ్లోకం ఏదైతే ఉందో అది రఘువంశంలో. అంటే శివుణ్ణి గుర్తి ప్రార్థించిన తర్వాత చరిత్ర మొదలు పెట్టారంట. కరెక్ట్. వెరీ గుడ్. కరెక్ట్ గా అర్థమైంది మీకు. అది కరెక్ట్. ఇక్కడ ఉపోద్ఘాతం ఎప్పుడు కూడా ఒక భగవంతుడి యొక్క సరైనటువంటి ప్రార్థనతో ఉండాలి. సో ఇది కాళిదాసుది. ఇది ఎంత గొప్ప శ్లోకము అంటే దీని మీద ఈ శ్లోకం మీద వివరణతోటి మీరు నమ్ముతారా? ఒక 100 PhDలు తెచ్చుకున్నారు జనాలు. నమ్మశక్యంగా ఉందా లేక నేను ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుందా? 100 మందికి PhDలు వచ్చాయి ఈ ఒక్క శ్లోకం మీద. వాక్కు అర్థము ఈ రెండు కూడా కలిసినట్టు, అంటే ఒక మాట దానికి ఉన్నటువంటి అర్థము, ఈ రెండిటికి కలిసిన వాళ్ళు ఎవరు? అమ్మ నాన్న, శివుడు పార్వతి. వారిద్దరికి శబ్దార్థాల పరిజ్ఞానం లాగా వాళ్ళిద్దరూ కలవడం కోసం అని చెప్పి వాళ్ళకి నేను వాళ్ళకి దండం పెడుతున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచం అంతటికీ కూడా మాతృ తల్లి తండ్రి వారిద్దరికి నేను నమస్కారం పెడుతున్నాను. సూర్యవంశంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆ చరిత్ర ఎక్కడ? నాలాంటి అధముడు రఘువంశం రాయడం ఏంటి? నాకుందా అర్హత? నాకు లేదు. ఇది ఎట్లాంటిదంటే నేను చాలా మొద్దుని. నేను మొద్దున్నై ఉండి కూడా నేను గొప్ప కవిగా నాకు పేరు రావాలని అనుకుంటున్నాను. చూడండి, అంటే దిస్ ఈస్ కాల్డ్ డౌన్ టు ఎర్త్ అంటారు. డౌన్ టు ఎర్త్ అంటే ఆ వినయం. విద్య వచ్చిన వాడికి వినయం వచ్చి తీరాల్సిందే, వినయం రావాల్సిందే. అతను ఏమంటున్నాడు? నేను మందబుద్ధిని, కానీ నేను ఒక గొప్ప కవిలాగా కీర్తి తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాను కదా. ఏదో బాగా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పైన బాగా పైన ఎక్కడో ఒక ఫలం ఉంది, అది కేవలం పొడుగాటి వాడికే అందుతుంది. కానీ నేనేమో బాగా పొట్టివాడిని, వెళ్ళి ఆ పళ్ళును అందుకోగలనా? నేనిది రాయడం ఏమిటి? ఎంత ఆశ్చర్యము! వజ్రం లోపల ఎక్కడైనా సూది దూరుతుందా? దూరదు. కానీ నేనేంటంటే ఈ వాక్ రూపమైనటువంటి నా వంశము, అంటే వాక్కే నా మతము, నాకు ఇంకా మరేదీ లేదు. నేను వాక్కు ద్వారా భగవంతుని ప్రార్థించగలను. నాకు వచ్చింది ఒక్కటే వచ్చింది, కవిత్వము. ఆ కవిత్వం ద్వారానే నేను భగవంతుని పూజిస్తాను. ఇదే విషయాన్ని మనము నారాయణీయంలో నేర్చుకుంటున్నాం. నారాయణీయంలో కూడా నువ్వు ఏం చేయాలి భగవంతుడికి అంటే, నువ్వు ఏదైతే గొప్పగా చేయగలవో దాన్నే భగవంతుడికి ఇవ్వు. ఈ మాట నేను కొన్ని కోట్ల సార్లు చెప్తూ ఉంటాను అందరికీ. మనము భగవంతుడికి ఏమి ఇవ్వాలి అంటే, మనము దేంట్లో అయితే గొప్ప వాళ్ళమో అదే ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. సార్, నాకు చాడీలు చెప్పడం స్కిల్ సార్, దేవుడి మీద చాడీలు చెప్పచ్చా? శ్రీనివాస్ స్టూడెంట్స్ ఇంకా కొంతమంది అంటారు, సార్ మాకు 15 రోజుల దాకా స్నానం చేయడం కుదరదు సార్, అది మేము దేవుడికి గిఫ్ట్ ఇవ్వచ్చా? అట్లా కాదు. సాత్విక లక్షణాలు మనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు అంటే సాత్విక లక్షణాలని మనం దేవుడికి వరం ఇవ్వాలి. ఆయన ఏమంటున్నాడు? ఇది మహోన్నతమైనటువంటి రఘువంశం, ఇందులో ఉన్న వాళ్ళందరూ మహానుభావులు, అగ్నితోని కడిగినటువంటి వంశము. వాళ్ళు ఏ పని ప్రారంభించినా కూడా వదలరు. వాళ్ళు మహానుభావులు. వాళ్ళ సామ్రాజ్యం మాటలా ఈ భూమండలాన్ని మొత్తము పరిపాలించినటువంటి వాళ్ళు. అంత గొప్ప సామ్రాజ్యము. వాళ్ళు ఇంకా చెప్పాలంటే రథాల మీద అన్ని లోకాలకు వెళ్లే వాళ్ళు. మాంధాత వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం చూసాం కూడా, స్వర్గలోకాలకు వెళ్తుండే వాళ్ళు వీళ్ళందరూ. దశరథుడు కూడా వీళ్ళకి సహాయం చేస్తాడు. ఎవరికి? మన ఇంద్రుడికి, వీళ్ళకు సహాయం చేస్తాడు. అందుకే ఇంద్రుడు తర్వాత మాతలితో సహా రాముడికి సహాయం కోసం అని చెప్పేసి తన రథాన్ని పంపిస్తాడు రావణాసురుడితో యుద్ధం చేయడానికి. సో అంత గొప్పది అది. అటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ రోజుల్లో ఎవరు బీదవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అందరికీ కూడా అద్భుతమైనటువంటి దానాలు చేసేటటువంటి రాజులు వాళ్ళు. అటువంటి మహానుభావుల చరిత్ర రాయడానికి నాకు నిజంగా అర్హత ఉందా? ఆ రోజుల లోపల కీర్తి కోసమే వాళ్ళు రాజ్యాలను ఎదుర్కొనే వాళ్ళు. అన్ని రాజ్యాల పైన దండయాత్ర ఎందుకు చేసేవాళ్ళు? ఎవరినో చంపడానికో, ఎవరినో డబ్బు సంపాదించడానికో కాదు, కేవలం కీర్తి కోసము. అందరినీ ఒక ఛత్రాధిపత్యంగా, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడానికి మాత్రమే. ఆ రోజుల లోపల భోగాలు అవి ఎక్కువ అవసరం లేదు. రాజులందరూ కూడా ఋషులలాగా మారిపోయారు. అనేక మంది రాజులు ఋషులలాగా మారిపోయారు. హరిశ్చంద్రుడు కథ మనందరికీ తెలుసు. హరిశ్చంద్రుడు తన సర్వస్వాన్ని కోల్పోయాడు. చివరికి తన కొడుకు చనిపోతే భార్యను కూడా డబ్బు అడుగుతాడు చంపడానికి. ఆమెని, నీ కొడుకుని దహనం చేయడానికి నాకు డబ్బు కావాలి అని. ఆమె అంటుంది, నా దగ్గర ఎక్కడుంది డబ్బు అని. అంటే నీ మెడలో మెరుస్తుంది కదా ఆహారం నాకు ఇవ్వు అంటాడు. అప్పుడు ఆమె షాక్ తింటుంది. ఏం మాట్లాడుతున్నావు? అది నా భర్తకు తప్ప మరెవరికి కనిపించదని. అప్పుడు చూసేసరికి తన భార్య. అటువంటి మహానుభావులు వాళ్ళు, సర్వస్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు. భగీరథుడు ఎంత గొప్ప తపస్సు చేశాడు ఒక్కసారి ఊహించండి.
వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే చివరికి ఎవరో మాట్లాడుతున్నారండి, మ్యూట్ చేసుకోండి ప్లీజ్, నా ఫ్లో దెబ్బతింటుంది. సో వాళ్ళు ఏమంటారు, భగీరథుడికి శివుడు తపస్సు చేస్తే శివుడు అంటాడు, గంగామాతను అడుగుతూ ఆవిడంటుంది, నా వేగానికి మీరు ఎక్కడ తట్టుకుంటారు, శివుడి గురించి తపస్సు చేయండి. మళ్ళీ శివుడి గురించి తపస్సు చేస్తారు. మళ్ళీ శివుడు వచ్చిన తర్వాత దాన్ని భూమి మీదకి తీసుకొస్తూ ఉంటే ఆ నీళ్ళన్నింటినీ కూడా జహ్ను మహర్షి తాగేస్తాడు. మళ్ళీ ఆయన కాళ్ళ వెళ్ళబడి మళ్ళీ ఆ నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ తన వంశంలో ఉన్న వాళ్ళందరి పైన పంపించి తన వంశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తను పుణ్యలోకాలకు పంపించగలుగుతాడు. అటువంటి మహోన్నతమైనటువంటి గంగను కూడా కిందికి దించినటువంటి వంశం అది. వారి గురించి నేను రాయడం నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి కాళిదాస్ బాధపడుతున్నాడు, ఒకవైపు సంతోషపడుతున్నాడు. అయినా కూడా నా ప్రయత్నం, నా దగ్గర ఉన్నది ఒకటే గిఫ్ట్, ఆ గిఫ్టే నేను భగవంతుడికి అందిస్తాను. నాకు దగ్గర కావ్యము, సంస్కృత కావ్యాలు తప్ప నేనేమి రాయలేను, కానీ రాస్తాను. ఎందుకంటే తల్లిదండ్రి నా వెంట ఉన్నారు, నా వాక్కుకి సరైన అర్థాన్ని ఇచ్చేటటువంటిది వారే. అమ్మవారు అయ్యవారు వేరు వేరు కాదు, ఒకరు శివుడు అయితే మరొకరు శక్తి, వీరిలో ఉన్న శక్తి నన్ను రాయిస్తుంది. అటువంటి వాళ్ళ పైన నేను రాయడం అనేటటువంటిది కేవలము వాళ్ళ యొక్క కృపతో మాత్రమే నేను ఇది రాస్తున్నాను. కాబట్టి ఇందులోపల దోషాలు అవి ఇవి ఉన్నాయి అంటే పర్వాలేదు, మీ అందరి హృదయాలు అగ్ని లాంటివి, అగ్నిలో ఉన్నప్పుడే కదా కల్మషాలన్నీ కూడా వెళ్ళిపోయేవి. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి నేను రాస్తున్నాను. వేదాలన్నిటికీ ఏదైతే చిన్న షార్టెస్ట్ ఫామ్ ఓంకారం అని చెప్తారో, సూర్యవంశం అంతా కూడా ప్రారంభమైనది ఆ ఓంకార స్వరూపుడైనటువంటి మహానుభావుడైనటువంటి వైవస్వత మనువు ద్వారా. ఆ వైవస్వత మనువు అందరికంటే గొప్పవాడు, ఆ మహానుభావుని అందరూ కూడా పూజిస్తున్నారు అని చెప్పి ఉపోద్ఘాతము తన గురించి తాను ఎంత అద్భుతంగా చెప్పుకున్నాడు కాళిదాసు. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఎంత అద్భుతంగా చెప్పాడు. తన గురించి, తన అర్హత గురించి చెప్పాడు. తనకు అర్హత లేదు, కానీ తన లోపల భగవంతుడిని పూజించాలనే కాంక్ష ఉంది. ఆ భగవంతుడి చరిత్రను అందరికీ అందించాలనేటటువంటి అమోఘమైనటువంటి సంకల్ప బలం ఉంది. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, సంకల్ప బలం అన్నిటికంటే గొప్పది. ఆ రఘువంశం ఏదైతే ఉందో అందులోపల అందరి గురించి రాయకుండా ఆయన మొట్టమొదటగా దిలీపరాజు గురించి రాస్తున్నాను అనమాట. దిలీపుడు మహానుభావుడైనటువంటి రాజు. ఇక ఉపమానాలు, ఎన్ని ఉపమానాలు ఇస్తాడంటే, పాల సముద్రం లోపల చంద్రుడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈయన ఎలాంటి వాడు అంటే పాల సముద్రంలో చంద్రుడు, అలాగా రాజచంద్రుడు ఈయన అని. ఉపమానాలు బాగా ఎక్కువ ఉంటాయి కాళిదాసుని. నేను అన్ని చెప్పను, నేను రాసుకున్న 10 చెప్తాను అంతే. కొన్ని పాయింట్స్ లాగా రాసుకున్నాను, మీకు కూడా పంపిస్తాను అవి ఆ 10 ఉపమానాలు మీరు ఊరికే మీకు టైం వచ్చినప్పుడు చూసుకోండి. కొద్దిగా రేపు ఎవరైనా రిమైండర్ మెయిల్ పెడితే నేను అది మీకు పంపిస్తాను. ఏంది ఇతను చెప్తాడనమాట, చాలా గొప్పవాడు ఈ రాజు. ఈ రాజు ఎంత గొప్పవాడు అంటే బలంలో గాని, తేజస్సులో గాని, ఔన్నత్యంలో గాని అన్నిట్లో ఈయన మహానుభావుడు. తనకి ఎంత అందం ఉంటుందో, ఎంత చక్కటి వయస్సు ఉందో, తెలివితేటలు కూడా అంత అద్భుతంగా ఉన్నటువంటి రాజు. ఇది కాక ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఇవన్నీ కూడా చదువుకున్నటువంటి వాడు. అన్ని వేదాల యొక్క కలయిక ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి వాడు దిలీప మహారాజు. ఆయన దగ్గరికి రావాలి అంటే పెద్ద పెద్ద కవులు కూడా ఆశ్చర్యపోతుండే వాళ్ళు. పెద్ద పెద్ద కవులు కూడా అమ్మో ఈయన దగ్గరికి వెళ్తే మా పాండిత్యం బయటపడిపోతుందేమో అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. ఆయన తేజస్సు, ఆయన ప్రతాపం ముందు చుట్టుపక్కల రాజులు అందరూ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు అనమాట. దగ్గరికి పోవాలంటేనే ఈయనతో మాట్లాడితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఇంత గొప్ప వ్యక్తి, గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు లేరు అని చెప్పేసి. ఎట్లా చెప్తూ ఉంటాడంటే, ఏదో మనకేమంటారు, గుర్రాల్ని ఒక అద్భుతమైనటువంటి డ్రైవర్ నడిపిస్తున్నట్టుగా, రథ సారథి నడిపిస్తున్నట్టుగా దిలీపుడు తన రాజ్యాన్ని అంత బాగా నడిపిస్తున్నాడు అని చెప్పి మళ్ళీ ఉపమానం అందించాడు అనమాట. ముందేమో చంద్రుడు, పాల సముద్రంలో చంద్రుడు అన్నాడు. ఇప్పుడేమో ఒక ఎక్సలెంట్ రోడ్డు మీద ఒక గొప్ప రథసారథి ఎలా అయితే నడిపిస్తూ ఉంటాడో, అంటే ఒక బ్యూటిఫుల్ రోడ్డు ఊహించుకోండి, దానిపైన ఒక బ్యూటిఫుల్ కార్ డ్రైవర్ చక్కగా నడిపిస్తున్నట్టుగా అలా తన రాజ్యాన్ని చాలా అద్భుతంగా నడిపిస్తూ ఉంటే, చిన్న మనకు కారు లోపల చిన్న వైబ్రేషన్ కూడా రాకుండా ఉండాలి. అదే విధంగా ప్రజలలో ఒక అనుమాత్రమైనా కూడా ఎవరు తప్పు చేసే వాళ్ళు కాదు ఆ రోజుల లోపల. మహోన్నతమైనటువంటి రోజులు. సూర్యుడు బాగా నీళ్ళని పీల్చుకున్నాడు అనుకో, దాని అర్థం ఏంటి, మళ్ళీ దాన్ని బాగా వర్షంగా పంపించడమే. దీనికి ఆయన ఏం ఎగ్జాంపుల్ చెప్పాడంటే, అదే విధంగా ఈయన కూడా జనాల దగ్గర ట్యాక్సులు బాగా వసూలు చేసేవాడు. ఇంకొక విషయము, ఇదే మాటని రాముడు తర్వాత భరతుడికి కూడా చెప్తాడు. ఒకసారి రామాయణంలో మనం తెలుసుకున్నాం అది. సో ట్యాక్సులు బాగా వసూలు చేసేవాడు, బాగా పిండి వసూలు చేసేవాడు. మళ్ళీ వాళ్ళందరికీ కూడా అటువంటి అద్భుతమైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి అందించేవాడు. అంత గొప్ప
గొప్ప తెలివితేటలు ఉన్నటువంటి వాడు, గొప్ప రాజనీతజ్ఞుడు. ఆయన అసలు దేనికి కూడా భయపడుతుండేవాడు కాదు. ఎవరి గురించైనా ఏదన్నా వినాలి అనుకున్నా కూడా ఆయన అభిప్రాయాలు వెళ్ళవచ్చేవాడు కాదు. వీడి లాంటి వాడు, వాడు అలాంటి వాడు అంటే ఎవరు చెప్పినా కూడా అవి వినేవాడు కాదు. అపకారి ఎవడైనా సరే వాడు తన మీద ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని తెలిసినా కూడా వాడిని ఎంకరేజ్ చేసేవాడు. ఏం పర్వాలేదు అని చెప్పి చాలా ఓర్పు సహనం అది ఎస్పెషల్లీ వీళ్ళకు ఉండేది కాదు. ఆ రోజుల్లో క్షత్రియులకు శత్రువులను సహించే ఓపిక ఉండేది కాదు, కానీ ఈయనకు అంతా ఓపుకునేది. తనను తాను పొగుడుకునే స్వభావం కూడా కాదు ఆయనకి. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి గుణగణాలు ఉన్నాయి. వయస్సు మరి తక్కువ, కానీ జ్ఞానం చూస్తేనేమో జ్ఞానంలో మహానుభావుడు దిలీప మహారాజు. జనాలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసుకుంటేవాడు. తన కన్నబిడ్డ తనకంటే అందరూ పెద్దవాళ్ళే, కానీ వాళ్ళందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసుకుంటుండేవాడు. ఎవరినైనా దండించాలి అంటే కేవలము లోక హితం కోసం మాత్రమే దండించేవాడు అనమాట. అంత మహానుభావుడు ఆయన. అలా తన జీవితంలో తన టైం అంతా కూడా రాజ్య నిర్వహణకే పరిపాలిస్తూ ఉండేవాడు. అటువంటి ఆయన ఎలాంటి వాడంటే శత్రువులైనా కూడా వాడు నిజంగా యోగ్యత ఉంటే వాడిని ఎలా అయితే మనం మందుని ఇష్టమున్నా లేకున్నా యాక్సెప్ట్ చేస్తామో, శత్రువు లోపల కూడా పరాక్రమం ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి చెప్తాడు అన్నమాట ఆయన. అంత గొప్ప అన్ని గుణగణాలు. ఇదే టైంలో ఆయనకి మగధ దేశం, మగధ అంటే బీహార్ అన్నమాట. ఆ బీహార్ దీంట్లో ఉన్నటువంటి రాణితోని పెళ్ళవుతుంది. ఆమె పేరు సుదక్షిణాదేవి. ఆవిడ ఈయనకు తగ్గటువంటి ధర్మపత్ని అన్నమాట. ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు. పేరుకు తగ్గట్టే ఆమెకి దాక్షిణ్య గుణం చాలా ఉండేది. ఈయన ఎలా అంటే అసలు ఇంకా వీరిద్దరిది కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ దాంపత్యం అన్నమాట. అద్భుతమైనటువంటి దాంపత్యం. ఆమె మాట ఇతడు జవదాటడు, అతడిని ఆమె ఎప్పుడు కూడా అతిక్రమించదు. అటువంటి మహోన్నతమైనటువంటి భార్యాభర్తలు వాళ్ళు. అయితే అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఏమైందంటే వాళ్ళిద్దరికి చాలా రోజుల వరకు కూడా సంతానం కలగదన్నమాట. సో దాంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎన్నో రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇక ఈయనకు పని కాదు, ఏదో విధంగా నేను మన కులగురువు వశిష్ఠుడిని ఆయన ఆశ్రమానికే వెళ్ళి కలుస్తాను అని చెప్పేసి నిశ్చయించుకుని ఆయన ఏం చేస్తాడంటే తను కొన్నాళ్ల పాటు ఈ రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్తాడు. నేను ఒక 10-15 రోజులు అవుతుంది రావడానికి, అది కాదు ఇంకెక్కువ కూడా అవ్వచ్చు. సో మీరేం చేస్తారంటే ఈ రాజ్యాన్ని కొన్ని రోజుల పాటు నా బదులుగా మీరు పరిపాలించండి అని చెప్పేసి మంత్రులకు చెప్తాడు. చెప్పేసేసి ఇక వెంటనే బ్రహ్మదేవుని పూజిస్తారు. తర్వాత సంతాన కాంక్ష చాలా ఎక్కువైపోతుంది. అప్పుడు మెల్లగా ప్రయాణం అవుతాడు అనమాట. ఎలాగా ప్రయాణం అవుతాడు? చాలా తక్కువ మందిని తీసుకుని. ఎందుకంటే మళ్ళా పెద్ద రాజు వస్తున్నాడంటే 1000 మంది వస్తే అక్కడ ఆశ్రమంలో కష్టం అవుతుంది. అందుకోసం అని చెప్పి కొద్ది మందిని మాత్రమే తీసుకుని వెళ్తాడు అన్నమాట. కొద్ది మందినే. కానీ వీళ్ళిద్దరూ వెళ్తుంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక పెద్ద మేఘంతో పాటే లైటనింగ్, సౌండ్ రెండు ఎలా ఉంటాయి ఆ విధంగా వీళ్ళిద్దరు వెళ్తుంటే వాళ్ళ తేజస్సుకి ఉన్నది కొద్ది మంది అయినా కూడా చాలా మంది వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ అంత సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా, తక్కువ మందిని తీసుకెళ్తున్నప్పటికీ కూడా ఎంతో మందిని తీసుకెళ్తున్నట్టుగా ఉంది. వీళ్ళ ఇద్దరి తేజస్సు అంత గొప్పగా ఉందన్నమాట. చాలా అద్భుతంగా వెళ్తున్నారు. దారి లోపల ఎంతో గొప్పమైనటువంటి చెట్లని చూస్తారు. మంచిగా వాసన వచ్చేటటువంటి రకరకాల చెట్లను, పుష్పాలను చూస్తారు. మధ్య లోపల ఆటోమేటిక్ గా ఇలాగ చెట్లన్నీ కూడా ఇలా కలిసిపోయి ఒక ఏమంటారు దీన్ని, క్యానోపీ, ఒక డేరా లాగా కనిపిస్తూ ఉంటాయి. అది చూస్తూ వెళ్తూ ఉంటారు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆకాశంలో పక్షులన్నీ కూడా కింద స్తంభాలు లేనటువంటి డేరా లాగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆయన గొప్ప వర్ణనకి నిదర్శనాలు అన్నమాట. అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ చూస్తూ ఉంటాడు. ఆయనను చూసి రోడ్డు మీద జింకలు అవి ఇవి కూడా ఈయన మంచి రాజేలే అని చెప్పేసి అవి కూడా పక్కకు తప్పుకుంటారు. ఇవన్నీ ఆయన ఉపమానాలు. మన రాజేలే మంచివాడు, ఏమి కాదు అని చెప్పి. నెమళ్ళు ఆయన రథంకి వచ్చేటటువంటి సౌండ్ కి అరుస్తూ వెళ్తున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం రాజు నొదలవు. ఆ రాజు చక్రాలు వెళ్తున్న వైపుకే అవి కూడా వెళ్తూ చక్కగా ఆనందంగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. వెళ్తూ ఉంటే వీళ్ళు కూడా వాటిని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు అనమాట. మధ్యలో కొన్ని జింకలు రోడ్డు మీద నిలబడి ఇలా చూస్తూ ఉంటాయి. వీళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళు ఇలా కళ్ళల్లో కళ్ళు చూస్తుంటారు. అవి వీళ్ళ ప్రతిబింబం చూద్దాం అనుకుంటున్నాయా, వీళ్ళు వాళ్ళ ప్రతిబింబం చూద్దాం అనుకుంటున్నాయా అనేటటువంటిది తెలియదు అన్నమాట. ఇక అక్కడ ఉన్నటువంటి పక్షుల కిలకిలా రావాలు ఎలా ఉన్నాయి అంటే సప్త స్వరాలతో వచ్చినటువంటి సంగీతం లాగా ఉంటాయి. ఇవన్నీ ఉపమానాలు, జస్ట్ మీకు అర్థం కావాలన్న దీంతో చెప్తున్నాను. అవన్నీ చూస్తూ అలా చాలా సంతోషంగా నడుస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. కానీ అక్కడ మరి వీళ్ళ రథం వల్ల వస్తున్నటువంటి దుమ్ము వీళ్ళని చేరడం లేదా అంటే అంత చక్కటి ప్రయాణం జరుగుతుంది, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సో వాళ్ళు చక్కగా వెళ్తూ ఉంటే దారి లోపల రకరకాల అగ్రహారాలు అవి ఇవి తగులుతుంటాయి. అక్కడ వీళ్ళు దానాలు చేసినటువంటి బ్రాహ్మణులు, క్షత్రియ, మిగతా అన్ని రకాల కులాల వాళ్ళు, గుంపుల వాళ్ళు, వీళ్ళందరూ కనిపిస్తే వాళ్ళందరితోటి మాట్లాడతారు. పేరున వాళ్ళందరి యోగక్షేమాలు తెలుసుకుంటారు. అంటే
రాజు యొక్క అసలు లక్షణాలు చెప్తారనమాట. అంటే జనాలతోటి నువ్వు ఎంత సింపుల్ గా ఎంత అద్భుతంగా నువ్వు కలిసిపోవాలి అని చెప్పేసి వారందరిని, ఇంతలోకి దాంట్లో గొల్లవాళ్ళు కనిపిస్తారు. వాళ్ళందరూ వీళ్ళకి చక్కటి అప్పుడే తయారు చేసినటువంటి నెయ్యి అవన్నీ కూడా వీళ్ళకు అందజేస్తారు అనమాట. వీళ్ళవన్నీ చాలా సంతోషపడతారు. సరే, ఎలాగో ఋషి ఆశ్రమానికి వెళ్తున్నారు కాబట్టి దాని లోపల ఆయన ఆశ్రమానికి సంబంధించినటువంటి వస్తువులు అంటే సమిధలు, దర్భలు, పండ్లు, ఫలాలు ఇవన్నీ కూడా రకరకాల ప్రదేశాల లోపల సేకరించుకుని అక్కడ చూస్తూ కూర్చుంటారు. అందరూ తాపసులందరూ కనిపిస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణము, ఎంతో అద్భుతం అన్నమాట. పర్ణశాలలు అవన్నీ చూస్తే ఆశ్చర్యపోతుంటారు. అదే సమయంలో ఏమవుతుంది, బయట నుంచి వీళ్ళు ఈ యువతులు ఉంటారు కదా, లోపల ఉన్నటువంటి యువతులు, వాళ్ళందరూ చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటారు కదా. ఆ నీళ్ళని తాగడానికి ఈ జింకలు అవి ఇవి వస్తాయి అనమాట. చెట్లకు పోసిన నీళ్ళని కూడా తాగడానికి వస్తాయి, చెట్ల మొదళ్లలో పోసినటువంటి నీళ్ళని. అవేమి భయపడకుండా ఉండడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు పోసి కొద్దిగా పక్కకు జరుగుతారు. అప్పుడు అవి చక్కగా వచ్చి లేళ్ళన్నీ చక్కగా తాగుతూ ఉంటాయి అనమాట. మునికన్యలందరూ ఇవి దూరం నుంచి చూసి మురిసిపోతూ ఉంటారు అనమాట వాళ్ళు. అదే విధంగా ఏం చేస్తారు, ఈ జింకలకు వాటికి వీటికి మళ్ళీ కాస్త నీళ్ళు అయిపోయిన తర్వాత కొంత గడ్డి అవి ఇవి వేస్తే అవన్నీ చక్కగా మేస్తూ ఉంటాయి అన్నమాట. సాయం సమయం అవుతుంది, వీళ్ళందరూ బయట పశువులని వాటిని వీటిని కాపుకు చేసుకొచ్చిన వాళ్ళు, ఆవులని వాటిని బయటికి తీసుకొచ్చినటువంటి ఈ ముని కుమారులు వీళ్ళందరూ లోపలికి వస్తూ ఉంటారు. లోపలికి రాగానే లోపల ఏమో దూడలన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి, తల్లి కోసము. వాటి అన్ని కూడా చుట్టుముట్టేస్తాయి అన్నమాట. వీళ్ళందరినీ కూడా, ఈ ముని కుమారులందరినీ కూడా చుట్టుముట్టేస్తాయి. ఇవన్నీ రాజు చూసి ఆయన అనుకుంటాడు అనమాట, నిజమైనటువంటి ఆనందం ఇక్కడే ఉంది కదా, ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది అని చెప్పేసి చూస్తాడనమాట. చూసిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో అప్పుడే హోమాలు, మధ్యాహ్నంతో ముగించినటువంటి హోమాల నుంచి వచ్చినటువంటి ఆ గాలి, ఆ వాసన, ఆ పొగ ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా అనిపిస్తాయి అన్నమాట. అప్పుడు ఆయన తన గుర్రాల అలసట తీర్చిన తర్వాత తను భార్యను కూడా దింపేసి అప్పుడు అందరూ కూడా రాజు వచ్చారని చెప్పేసి అందరూ కూడా చక్కగా ఆయనని మెచ్చుకుంటూ లోపలికి తీసుకెళ్తారు అనమాట రాజులోకి. అదే సమయానికి ఆయన వశిష్ఠుడు ఆయన పూజ చేసుకుంటూ ఉంటాడు. సాయం సంధ్య అవుతుంది, ఆయన సంధ్యాకాలం కాబట్టి ఆయన పూజ చేసుకుంటూ ఉంటాడు అనమాట. సరే, ఈయన బయట వెయిట్ చేస్తారనమాట. వెయిట్ చేసిన తర్వాత వీళ్ళు రాగానే ఒక్కసారిగా అరుంధతి వశిష్ఠుడు ఇద్దరు బయటకు వస్తారు. అది ఎలా చెప్పారు, అగ్నిదేవుడు తన యొక్క వైఫ్ అయినటువంటి స్వాహాదేవితోని వచ్చినంత రేంజ్ లో ఉన్నారు, అంత గొప్పగా కనిపిస్తున్నాడు వశిష్ఠుడు, అరుంధతి. వారిద్దరికి వీళ్ళు పాదాభివందనం చేస్తారన్నమాట. చేయగానే అంటే వాళ్ళ లోపల వినయం చూడాలి మనము. అంటే మహారాజు, మరి భూమండలానికే రాజు అయినటువంటి దిలీపుడు అలా ఆయన రాగానే ఆయనకు పాదాభివందనం చేసిన తర్వాత ముచ్చటగా అడుగుతారు, ఏంటి ఎలా ఉన్నాయి అన్ని విషయాలన్నీ కూడా అడుగుతారు అనమాట. ఆయనకు కూడా ముచ్చట అనిపిస్తుంది రాజును చూస్తూ ఉంటే. సో అప్పుడు ఈయన చెప్తాడనమాట, గురుదేవా, నేను దైవికంగా గాని ఈ లౌకికంగా గాని ఎప్పుడు నేను ఏ విధమైనటువంటి ప్రమాదాలను ఎదుర్కొన్నా కూడా మీరు నా వెంట ఉండి నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు. నాకు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి చెప్పండి లైఫ్ లోపల? నా రాజ్యంలో జరిగేటటువంటి ప్రతి మంచి పని కూడా మీ వల్లే జరుగుతోంది, మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. మీ మంత్ర ప్రభావం వల్లనే నా శత్రువులందరూ రాలిపోయారు, నాకు అసలు శత్రువులు అనేవాళ్ళు లేరు. ఇక్కడ మీరు హోమాలు చేస్తున్నారు, అక్కడ మాకు వర్షాలు పడుతున్నాయి. ఈ హోమాల వల్లనే కదా మేము వర్షాలు పడుతూ అందరము ఆనందంగా ఉన్నాము. నా ప్రజలు ఏ విధమైనటువంటి బాధలు లేకుండా ఉన్నారంటే మహానుభావ మీ వల్లే కదా అని చెప్పేసి చెప్తారు. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అయితే అన్ని బాగానే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇది ఒక మహా అద్భుతమైనటువంటిది, 7 ద్వీపాలతోనే ఉన్నటువంటి ఈ భూవలయం అన్ని రకాల సంపదలన్నీ నాకు అందిస్తోంది. నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఇక మీ కోడలు సుదక్షిణ, ఆమె కూడా చాలా మంచి అమ్మాయి, చాలా సంతోషంగా ఉన్నాము. కాకపోతే సంతతి లేకపోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మా ఇద్దరిని కూడా బాధిస్తుంది. ఎందుకంటే మా ఇద్దరికి కూడా అదొక కోరిక ఉంది. నిజం చెప్పాలంటే జ్ఞాన సముపార్జన చేసుకున్నాము, జ్ఞానం వచ్చింది, యజ్ఞయాగాలు మీరు అడిగినట్టుగా చేస్తున్నాము, హోమాలు చేస్తున్నాము, దానాలు చేస్తున్నాము, మంచి పనులు చేస్తున్నాము. ఇవన్నీ పరలోకాలలో ఒప్పుకుంటాను, పరలోకాలకి కావాల్సినవన్నీ మేము చేసుకుంటున్నాం. కానీ ఇహలోకంలో పిల్లలైతే ఉండాలి కదా. ఇహలోకంలో పిల్లలు ఉన్నప్పుడే కదా ఇవన్నీ లాభాలు. పరలోకంలో సరే దానికి కావాల్సినటువంటి ఆస్తి మీ దయ వల్ల మేము చేసుకుంటున్నాం. కానీ మాకు ఇహలోకంలో కూడా పుత్ర సంతానం ఉండాల్సినటువంటిది నిజమే కదా. మాకు తిలోదకాలు ఇచ్చేటటువంటి సంతానమే లేరా? యజ్ఞం చేస్తున్నాను, బాగా పరిశుద్ధున్నయ్యాను, మీరు ఎలా చెప్తే అలా విన్నాను. కానీ లోపల ఒక అగ్ని పర్వతం నాకు నడుస్తుంది, అంధకారము, బాధతోటి నేను బాధపడుతున్నాను. ఓ మహానుభావ, నాకు సంతానం ఉందా లేదా? నాకు సరైనటువంటి సంతానం వస్తే తప్ప నాకు ఈ బాధ నాకు తగ్గేటట్టుగా లేదు. ఒకసారి ఆలోచించండి, మీ ఆశ్రమంలో ఇన్ని చెట్లు పెంచుతున్నారు, అవి సరిగ్గా పెరగకపోతే మీకు ఎట్లా ఉంటుంది?
అదే విధంగా నేను సంతానహీనుడిని అయితే నా బాధ మీరు అర్థం చేసుకోలేరా అనగానే ఆయన చాలా జాగ్రత్తగా వింటాడు. వినేసి ఆలోచిస్తాడు, అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తాడు. ఆలోచించి, ఓ రాజా నువ్వు బెంగపడకు, నువ్వు చెప్పినటువంటి ప్రతి మాట కూడా కరెక్ట్, కానీ నీకు జరిగినటువంటి దురదృష్టం ఏదైతే ఉందో దానికి కారణం ఏంటంటే నువ్వు శాపానికి గురయ్యావు. ఈయన ఆశ్చర్యపోతాడు, అయ్యో రామ నేనేం చేశాను, నేను అందరికీ సహాయమే చేశాను, ఇంద్రుడితో సహా నేను అందరికీ సహాయమే చేశాను అంటే ఎగ్జాక్ట్లీ యు గాట్ ద పాయింట్. నువ్వు ఇంద్రలోకంలో వెళ్ళినప్పుడు ఇంద్రుడికి కావాల్సినటువంటి యుద్ధాలు చేసి ఇంద్రుడిని రాక్షసుల మీద గెలిపించావు. కానీ వచ్చేటప్పుడు ఏమైందంటే దాని లోపల నీ ధర్మపత్నిని తొందరగా తీసుకుని హడావిడిగాను వచ్చేస్తున్నావు. ఆ వచ్చేస్తున్న సమయం లోపల అక్కడ కామధేనువు కనిపించింది. ఆ కామధేనువు కనిపించేసరికి ఏమైందంటే దానికి నువ్వు జనరల్ గా కామధేనువు కనిపిస్తే అది కల్పవృక్షం కింద ఉంది, దాంట్లో చుట్టూరుగా ప్రదక్షిణం చేసి దానికి దండం పెట్టి వెళ్తారు అందరూ. నువ్వు ఇలా హడావిడిగా వెళ్ళేసరికి నువ్వు ఆదరించకుండా వెళ్ళావని చెప్పేసి అది చిన్నపుచ్చుకుంది. కానీ నేను ఆశ్చర్యపోతాడు, అయ్యో మరి చిన్నపుచ్చుకుని ఏమైంది అంటే నేను శాపం కూడా పెట్టిందంటే, అని మరి నాకు శాపం పెడితే నాకెందుకు వినిపించలేదు అంటాడు. అంటే అదే సమయం లోపల అక్కడ ఉన్నటువంటి గంగా ప్రవాహము ఆ శబ్దానికి అక్కడే ఒక ఏనుగు పెద్దగా గ్రీంకారం చేసింది, దానివల్ల నీకు వినిపించలేదు, అందువల్ల నీకు వినిపించలేదు, నీ సారథికి వినిపించలేదు, నీ భార్యకు కూడా వినిపించలేదు. అది నీకు అసలు నా సంతానాన్ని నువ్వు ఆరాధించకపోతే నీకు సంతానమే కలగదు అని చెప్పేసి ఆమె శాపం పెట్టింది అంటాడు. అందుకనే అయ్యయ్యో ఇంత కథ జరిగిందా, నేను ఎంత తప్పైపోయింది నాతోటి అంటాడు. అంటే అదే మరి, సో కాబట్టి నీకు సంతానం లేకపోవడానికి కారణం అదే. అయితే అదృష్టవశాత్తు ఆ కామధేనువు కుమార్తె ఎవరైతే ఉందో ఆమె నందిని నా దగ్గరే ఉంది. ఇప్పుడు ఇంకొక కుమార్తె కూడా ఉంది, కామధేనువు కూడా ఉంది, కానీ వాళ్ళు ఇప్పుడు వేరే పాతాళ లోపల ఏదో యజ్ఞం యాగాలు ఉంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి నువ్వు వెళ్ళి చేయడం అనేటటువంటిది అసంభవము. నా ఆశ్రమంలోనే నందిని ధేనువు ఉంది. ఆ నందిని ధేనువుకి నువ్వు చక్కగా శుచిగా నువ్వు నీ ధర్మపత్ని కలిసి అద్భుతమైనటువంటి సేవ చేసుకోండి, భక్తి శ్రద్ధలతో దాన్ని పూజించండి, పూజించినట్లయితే నీకు తప్పక నీ కోరిక తీరుతుంది అని చెప్పగానే ఇంకా అసలు అదే టైంకి అక్కడి నుంచి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అక్కడి నుంచి మంచిగా బరువుగా నందిని ధేనువు నడుచుకుంటూ వస్తుంది అన్నమాట. వస్తే దాన్ని చూడగానే ఆ దైవత్వం వీళ్ళు చూసి మురిసిపోతూ ఉంటారు అన్నమాట. చాలా ముచ్చటగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే చక్కటి నుదురు, అది ఇలా అందమైనటువంటి కరుణతో ఉన్నటువంటి కండు, గొప్పదైనటువంటి పాల పొదుగు, ఇవన్నీ కూడా చూసి వీళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు అనమాట. చాలా పవిత్రంగా ఉంటుంది అనమాట. ఆ పాలు ఒలికి ఆ ప్రాంతం అంతా కూడా పవిత్రంగా అయిపోతుందా అన్నంతగా. ఇంతలోకే నందిని దేవుకి కూడా ఒక దూడ ఉంటుంది, అది దబదబా వచ్చేసి పాలు తాగడము, ఇవన్నీ చూస్తుంటే అతను చాలా మురిసిపోతాడు. అయ్యో ఇంతకంటే మహాభాగ్యమా, ఇక్కడ తప్పకుండా నేను ఉంటాను, ఈ ధేను అనేది ఏంది మంగళమూర్తి కదా మహానుభావ, నేను తప్పకుండా ఉంటాను, నా కోరిక తప్పకుండా నెరవేరుతుందనే నమ్మకం ఆటోమేటిక్ గా నాకు వచ్చేసింది. అంటే చాలా చెయ్యి, ఒకటే గుర్తుంచుకో, ఇక్కడ ఉన్నంత వరకు మటన్ కొట్టు మస్తాన్ దగ్గరికి వెళ్తాను, మీట్ తింటానంటే కుదరదు. నియమాలు పాటిస్తున్నవాడు ఎవడు కూడా మాంసాహారం తీసుకోకూడదు. ఇక్కడ ఏవైతే ఫలాలు అవి దొరుకుతాయో అవే నువ్వు తీసుకోవాలి. అంటే ఓకే దానిదేముంది అని, ఈ గో వెనక్కాలే తిరుగు, అది నడుస్తే నువ్వు నడువు, అది ఆగితే నువ్వు ఆగు, అది నీళ్లు తాగితే నువ్వు నీళ్లు తాగు, అది దానికి ఏ సేవ కావాలంటే ఆ సేవ, అది కూర్చుంటే కూర్చో, నించుంటే నించో, ఇక నువ్వు వేరేదేమి చేయాల్సిన అవసరం లేదు. నీ భార్యనేమో దీనికి మంచిగా గంధం పోయడము, పసుపు పోయడము, చక్కగా అలంకరణ చేయడము, ముద్దుగా దానికి పూజలు అవి చేసుకోండి. మళ్ళీ సాయంకాలము మళ్ళీ దాన్ని ఎదురొచ్చినప్పుడు మళ్ళీ మీ వైఫ్ తోని మళ్ళీ పూజ చేయించు. వెళ్ళేటప్పుడు ఒకసారి పూజ, సాయంత్రం వచ్చాక ఒకసారి పూజ. నువ్వేమో దీన్ని తీసుకెళ్లి ఎక్కడ తిరిగితే అక్కడ దాంతో పాటు తిరుగు, చక్కగా దాన్ని పూజించుకో, దాన్ని సేవించుకో. నీ తండ్రి కూడా, నీ తాతలు కూడా, అందరూ కూడా, నీ తర్వాత సంతానమే కాదు, నీ ముందు జన్మలు కూడా అందరూ కూడా సంతోషపడతారు. ఇటువంటి మహోన్నతమైనటువంటి సేవ చేయడం అనేటటువంటిది మాటలు కాదు, గోసేవ అనేటటువంటిది చాలా గొప్పది అని చెప్పగానే ఈయన చాలా సంతోషం అంటాడు. సరే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దిలీపుడికి మామూలు దర్భాసనాలు ఇలాంటివి వేయిస్తాడు. అంటే వశిష్ఠ మహామునికి చాలా గొప్ప శక్తి ఉంటుంది. కావాలంటే ఆయన పిలిచాడంటే గొప్ప గొప్ప పరుపులు, డన్లప్ పరుపులు అవి ఇవి వేయించేసి చేయించచ్చు ఆయన. కాకపోతే అవి చేయించడు, ఎందుకంటే ఆశ్రమ నియమాలు, అందులో వ్రతంలో ఉన్నటువంటి వాడు పాటించాల్సిన నియమాలు ఏవైతే ఉంటాయో, అలాగే దర్భములు అంటే ఈ కుష అంటారు కదా, దర్భాసనాలతో వాటితో చేసినటువంటి చిన్న చిన్న ఇవి ఏవైతుంటాయో చేపలు ఉంటాయి కదా, ఆ చేపల మీద నేల మీద పడుకోబెడతారు అనమాట. పడుకోబెట్టారు, ఇంకా పొద్దున్న నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్పేస్తే ఓకే రేపు మార్నింగ్ నుంచే స్టార్ట్ అని చెప్పేసి అంటారు. సో ఇంకేముంది, అవే రోజు సాయంత్రం సాత్విక ఆహారం తీసుకుంటాడు. గుండెలో ఇంత కూడా బాధ లేదు. మనం ఎలా అయితే ఏకాదశి వ్రతానికి పొద్దున కూడా బాధపడతాం కదా, రాత్రి చూడాలి నా సామిరంగా ఎవరికి దొరకనట్టుగా తింటా ఫ్రూట్స్ అని వైఫ్ తో చెప్తాం. ఏం చేస్తున్నావు సాయంత్రం? మన వేణుగోపాల్ గారు అయితే ఇట్లా వేలు చూపిస్తాడు, ఏం చేస్తున్నావు,
సాయంత్రం ఇడ్లీలు ఉండాలా, వడలు ఉండాలా, దోశలు ఉండాలా, అన్ని ఉండాలా, ఏమనుకున్నావు అట్లా అన్నమాట. అలాగా సో అలాగా అన్ని మనం సాయంత్రానికి రెడీ చేసుకుంటాం. పాపం ఈయన అలా కాదు, మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాడు దిలీపుడు. మనస్ఫూర్తిగా నియమాలన్నీ కూడా చక్కగా పాటిస్తాడు. ఆ పండ్లు ఫలాలు ఆనందంగా స్వీకరిస్తాడు. ఆయనకు మనసు లోపల ఆల్రెడీ తెలుస్తోంది ఏదో మంచి పని చేస్తున్నాను అన్నట్టుగా. ఇక పొద్దున్న అవుతుంది, పొద్దున్న రాగానే నందిని దేవుకు పూజ చేసుకుంటే అది కూడా చాలా సంతోషంగా ఇట్లా వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది అనమాట. దాని కరుణాపూరితమైనటువంటి కళ్ళు చూసి వీళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు అనమాట. ఇంకేమవుతుంది, అది నడుస్తూ ఉంటుంది. ఆ గిట్టెలతోని పవిత్రమైనటువంటి ఆ దారి లోపల ఈయన కూడా నడుస్తూ ఉంటారు అనమాట. ఏ విధంగా నడుస్తూ ఉన్నాడు అంటే మళ్ళీ దానికి ఒక ఉపమానం చెప్పాడు. శృతుల వెనక నడుస్తున్నటువంటి స్మృతులు. అంటే శృతులు అంటే ఏంటి, మన వేదాలు. స్మృతులు అంటే ఏంటి, వేదములలోంచి వచ్చిన ప్రతి వస్తువుని స్మృతి అని అంటారు. మనకు తెలిసిన మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి ఇవన్నీ కాకుండా మన పురాణాలు కూడా స్మృతులే, మన రామాయణ మహాభారతాలు కూడా స్మృతులే. కాబట్టి శృతిని అనుసరించినటువంటి స్మృతిలాగా ఈయన దాని గిట్టెలు, పవిత్రమైనటువంటి ఆ గిట్టెలతో నడుస్తుంటే దాన్ని చూస్తూ చక్కగా నడుచుకున్న దాని వెనకాల నడుస్తూ ఉంటాడు అన్నమాట. దాన్ని కాపాడుతూ అడవిలోకి వెళ్తాడు. ఎలా వెళ్తాడంటే, మా నందిని ఆవుని ఇంకెవ్వరూ కాపాడద్దు, నేనే కాపాడుతాను ధైర్యంగా. ఎప్పుడు చెయ్యని పని కూడాను. ముచ్చట అనిపిస్తూ ఉంటుందా ఆవుని చూస్తుంటే. లక్కీగా ఆవు కూడా చాలా, ఆవు జనరల్లీ సాత్విక జంతువు కదా, అది కూడా తనని ప్రేమించే వాళ్ళు దానికి కూడా తెలుసు. సో అది ఆల్రెడీ ఇలాంటి పూజలు అవి చేయించుకున్నదే కాబట్టి మంచిగా ఉంటుంది. సో ఈయన కూడా బాణాలు అవి పట్టుకొని వెళ్తాడు. కానీ సింపుల్ లైఫ్, ఎవరిని తన వెంట తీసుకెళ్లాడు. సింపుల్ డ్రెస్ వేసుకుంటాడు, బాణాలు మాత్రం పట్టుకొని వెళ్తాడు. పట్టుకొని వెళ్ళి ఇంకా మెల్లగా అలా దాని వెనకాల వెళ్తూ ఉంటాడు. వెళ్ళగానే మధ్య మధ్య లోపల అది రుచికరమైన వస్తువులు కనిపించాయి అంటే, పాపం వాటికి ఏముంది రుచికరం అంటే గడ్డి అవే కదా, అవే తింటూ ఉంటుంది. ఈయనేమో మధ్య మధ్య లోపల కొద్దిగా దానికి గోకుతూ ఉంటాడు. వీపు అవి గోకడము అది చేస్తే అది ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అరే బాగుంది బాగుంది అని చెప్పేసి. ఈగలు వచ్చాయనుకో, ఈగలు వస్తే ఇలా తోలుతూ ఉంటాడు. సో ఇలాగ ఈయన పనేం లేదు కదా, దానికి సేవ చేసుకోవడం తప్ప వేరే పనేమీ లేదు. అది ఎక్కడ పోతుందంటే అక్కడికి నువ్వు ఇటుపో అటుపో అని చెప్పడము, కర్రతో రెండు రాగి పీకడము ఇవేమి చెయ్యడు. సో ఆవుకు సేవ చేయాలనుకునే వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా ఒక ఆశ్రమం పెట్టుకొని ఆవుకు సేవ చేసుకోవడం అది చాలా ఉత్తమం. ఇక ఆయన ఏవైతే చెప్పాడో, అది కూర్చుంటే కూర్చో, నించుంటే నించో, నీళ్లు తాగితే నీళ్లు తాగు అని చెప్పేసి అంటే అలాగే దాని నీడలాగానే ఈయన కూడా దాన్ని అనుసరిస్తూ ఆనందంగా అలా వెళ్తున్నాడు అనమాట. చూసేవాళ్ళు ఎవరైనా కూడా ఈయనేంది రాజా, ఎప్పుడు కూడా ఛత్రి ఉంటుంది ఈయనకి, అందరూ చామరంతో ఇలా వీస్తూ ఉంటారు దిలీప మహారాజు. అలాంటిది ఈయనేంటి ఎండలో వెళ్తున్నాడు అనుకోకుండా, ఆ ఎండలో వెళ్తున్నా కూడా ఆ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి గాలి ఈయనకి ఇలా తగులుతోంది అనమాట, ప్రశాంతంగా తగులుతోంది. చెట్లన్నీ కావు 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 అని అన్ని రకరకాల ఇవి పెడుతుంటే, మహారాజు వచ్చారు చూడండి, మహారాజు వచ్చారు చూడండి, మహారాజు వచ్చారు చూడండి అని అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఆ శబ్దం చేస్తూ ఉంటే, ఈయన వచ్చారు, మన రాజుగారు వచ్చారు చూడండి, రాజుగారు వచ్చారు చూడండి అన్నట్టుగా అన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి జనరల్లీ రాజు వెళ్తుంటే ఏమవుతుంది, అందరూ ఇలా పువ్వులు పుష్పాలు అవి ఇవి చల్లుతూ ఉంటారు కదా. అలాగే ఈయన వెళ్తున్న దారి లోపల అరణ్యంలోంచి అన్ని కూడా ఈయన మీద పడుతూ ఉంటాయి. పడుతుంటే అందరూ జనాలు దీవిస్తున్నట్టుగానే, ఊర్లో వాళ్ళందరూ తనను ప్రేమిస్తూ ఆహ్వానిస్తున్నట్టుగానే అనుకుంటూ ఉంటాడు. అక్కడ అటు ఇటు వెళ్తున్న జింకలు కూడా ఓ ఈయన బాణాలతో కొడతాడు అనుకునే, ఓ ఈయన తెలుసు మాకు మహారాజు, మా మహారాజే మంచివాడు ఈయన అని చెప్పేసి ఏం భయపడకుండా ఇలా చూస్తూ కూర్చుంటున్నాయి అన్నమాట. ఈయనని ముచ్చటగా చూస్తూ ఉన్నాయి. అలాగే దివ్యమైనటువంటి ఆ వాతావరణంలో వెళ్తుంటే ఆయనకు మంచి స్వరం వినిపిస్తూ ఉంటుంది. ఏంటా ఈ స్వరం అని ఇలా చూస్తే, అక్కడ వెదురు చెట్లలోంచి గాలి ఇలా పోతూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు మురళి వాయిస్తున్నటువంటి రేంజ్ లోపల అద్భుతమైనటువంటి ఆ సౌండ్ ని వింటూ అలా పవిత్రంగా వెళ్తూ ఉంటాడు. అలిసిపోయాడో అనుకున్నాము, అలిసిపోయే లోపల చక్కటి మలయమాలు ఆ మారుతం అంతా వచ్చేసి ఆయన శరీరాన్ని అంతా కూడా పవిత్రుని చేస్తూ ఉంటుంది. ఇలా చాలా సంతోషంగా వెళ్తూ ఉంటాడు. ఏ క్రూర జంతువులు రాకుండా దాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. మళ్ళీ చక్కగా సాయంత్రం అయ్యేసరికి చక్కగా ఎర్రటి ఏమంటారు గోధూలి సమయానికి చక్కగా ఆవుని వెనక్కి తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఆ వెనకాల ఈయన కూడా చక్కగా నడుస్తూ ఉంటాడు. ఏదో సామాన్య జనాలు నడుస్తున్నారు, రాజు వెనకాల ఎలా అయితే సైన్యం నడుస్తారో ఆ విధంగా నందిని దేను వెనకాల ఈయన మహారాజు గారు నడుస్తూ వస్తున్నారు అనమాట. అలా నడుస్తూ చాలా సంతోషంగా ప్రకృతిని అంతా కూడా అనుభవిస్తూ ఉంటాడు అనమాట, చాలా సంతోషంగా. వచ్చింది ఇది రాగానే ఏమైంది, వెంటనే ఈమె లోపలికి ఎంటర్ అవ్వగానే దబదబా తన పిల్లకి ముందు దూడకు పాలు ఇవ్వాలి కదా, అంత లోపల ఈమె పూజ చేస్తుంది. అయితే తనకేమో తన దూడను చూసుకోవాలన్న హడావిడి ఉంటుంది ధేనువుకి. కాకపోతే ఈమె పూజ చేస్తుంటే మాత్రం ఏమనదు, దానికి అలవాటు. అందుకని చెప్పి నందిని దేనువు ఆ పూజ చేయించుకుని ముచ్చటగా తనకు కూడా ఇష్టంగా ఉంటుంది. కానీ ఒకసారి పూజ అయిపోగానే దబదబా ఇంకా దూడ వచ్చేసేసేయడము, రాగానే దానికి చక్కగా పాలు ఇవ్వడము. ఆ పాలు ఇచ్చిన తర్వాత చక్కగా దూడ చాలా సంతోషంగా ఉంటుంది.
ఇప్పుడు రాజు వెళ్ళి మిగిలిపోయినటువంటి పాలను మాత్రము వాటిని పడతాడు. ఎవరు పడతారు? మన రాజుగారే పడతారు. దానికి పేడ ఎత్తడం లాంటివి అవి ఇవి అన్ని కూడా చేస్తాడు. చేసిన తర్వాత అంతా మొత్తం దానికి మళ్ళీ పెట్టవలసిన ఆహారాలు అవి పెడతారు. దానికి ఒక దీపం అవి ఇవి కూడా దాని దగ్గర పెట్టి అది సంతోషంగా ఉంది, నిద్రపోయింది అని చెప్పి తెలుసుకున్నాక తను కూడా వచ్చేసి ప్రశాంతమైనటువంటి నిద్రను అనుభవిస్తాడు. మళ్ళీ పొద్దున్నే అది లేవగానే తను కూడా దాంతో పాటు లేస్తాడు. ఈ విధంగా మహారాజు ఎంతో గొప్పవాడైనప్పుడు కీర్తివంతుడు అయ్యాడు, మంచి సౌభాగ్యవంతుడు అయ్యాడు, దీన జనాలకి రక్షించేటటువంటి వాడు, జనాలందరినీ కూడా తన పిల్లల్లాగా చూసుకునేటటువంటి మహానుభావుడు. కానీ ఇక్కడ మాత్రం ఒక సామాన్యుడు ఎలా అయితే వ్రతాన్ని పాటిస్తాడో ఆ విధంగా వ్రతాలు పాటిస్తూ అలా 21 దినాలు చాలా అద్భుతమైనటువంటి వ్రతాన్ని చేసుకున్నాడు. మరి తర్వాత ఏమైంది? ఆయనకు పిల్లలు పుట్టారా లేదా? నందిని దేవు ఆయనను అనుగ్రహించిందా లేదా? వచ్చే వాళ్ళని తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాండురంగా. జై శ్రీకృష్ణ. అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. నచ్చిందా? ఒకసారి రాజు గారి భార్య పేరు చెప్పండి సార్. సుదక్షిణాదేవి. సుదక్షిణ 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 మంచి దక్షిణ ఇవ్వాలి. మంచి దక్షిణ. చాలా బాగుంది సార్. మధ్యలో ఆపేశారు మీరు. వచ్చే వారికి ఉండాలి కదా ఒక బ్రేక్. ఇంకా బాగుంటుంది వచ్చే వారం నుంచి. చాలా అద్భుతం. ఇంకా అసలు ఆ వర్ణన అది కూడా అలంకారాలు కూడా చాలా ఉన్నాయి సార్ ఇందులో. అవి మాత్రం నేను పంపిస్తాను. నేను ఒక 5-6 నోటికి ఉన్నాయి. ఒక 5-6 నేను రాసుకున్న నోట్స్ చూసి చెప్పాను మీకు. సో అవి నేను పంపిస్తాను, మీకు తప్పకుండా పంపిస్తాను. కొద్దిగా ఎవరైనా మెసేజ్ పెట్టండి, రేపు నేను ఆఫీస్కి వెళ్ళాక టైం దొరకగానే ఒకసారి పంపిస్తాను. ఆ 10 అలంకారాలు అంటే ఎంత అద్భుతంగా అసలు అంటే ఎంత బాగున్నాయి చూడండి ఆ అలంకారాలు. ఆ పక్షులన్నీ ఇలా వెళ్తున్నాయి, కింద స్తంభం లేదు ఒక టెంట్ లాగా, తర్వాత చెట్లన్నీ ఇలా అతుక్కున్నాయి, తర్వాత మళ్ళీ ఆయన పైన ఊర్లో వాళ్ళందరూ కూడా ఇలా ఏమంటారు పువ్వులు చల్లుతారు, ఆ విధంగా చెట్లన్నీ కూడా ఆయన మీద పువ్వులు చల్లుతున్నాయి. తర్వాత కళ్ళు ప్రతిబింబాలు చూసుకుంటున్నాయా, ఇవన్నీ కూడా అంటే ఎంత అందమైనటువంటి వర్ణన, ప్రకృతి వర్ణన గాని అవి గాని చాలా అద్భుతంగా చేశాడు. నాకు చదువుతున్నప్పుడు, ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు కూడా అదే ఆనందం వచ్చింది, నాకు చదువుతున్నప్పుడు కూడా అదే ఆనందం అనిపించింది. జై శ్రీకృష్ణ. మీరు చెప్పడంలోనే ఆనందం తెలిసిపోతుంది సార్. అసలు ఉత్సాహం అది మాకు అలాగే ఉంది, మీకు అలాగే ఉంది సార్ అసలు. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు కానీ? చక్కగా మహోన్నతమైనటువంటి కావ్యాలు ఇది. ఇలాంటి మహాకావ్యాలు అన్ని తెలుసుకుంటాం మనము. మొదటిది కంప్లీట్ అవుతుంది, ఇంకొక 3-4 వారాల్లో కంప్లీట్ అవుతుంది. జై శ్రీకృష్ణ. ఏమి చదువు రాని వాడైనా అమ్మవారి పెద్ద కవి అయ్యాడంటారు, నిజమేనా సార్? అవును, ఆ కాళిదాసే, కరెక్ట్. ఆ కాళిదాసే. ఆ కథ కూడా ఉంది, ఆ కాళిదాస్ కథ ఉంది. కానీ అది ఎందుకు చెప్పలేదంటే అందులోపల మనకు ఎక్కడా కూడా ఆ కథని ఎక్కువగా ఇది చేయలేదు, సర్టిఫై చేయలేదు. సో బట్ అది కరెక్టే. అమ్మవారి అనుగ్రహము, ఆయన ఏమి తెలియదు, రాజు భార్యకిచ్చి పెళ్లి, ఒక రాజు కూతురుకిచ్చి పెళ్లి చేశారు. తర్వాత ఆమె తిడితే అప్పుడు వెళ్ళి అమ్మవారిని పూజిస్తాడు. మాణిక్యమీన కాదు, అది వేరు, అది తెనాలి రామలింగ గారు. అమ్మవారికి తను ఇక్కడ ఏది మన ఉజ్జయినిలోనే అమ్మవారు తనకు వరం ఇచ్చింది అని చెప్పేసి చెప్తారు. కరెక్ట్, అవన్నీ ఉన్నాయి కానీ బట్ మనకు చారిత్రకంగా ఉన్నటువంటి ఆధారాల ప్రకారము మనం చెప్తున్నాం. రఘువంశంలో దిలీపే ఫస్ట్ రాజు సార్. మరి రఘువంశం అనేటటువంటి కావ్యంలో మాత్రము, మహాకావ్యంలో మాత్రం దిలీపుడు ఫస్ట్. కానీ హీ వాజ్ నాట్ ద ఫస్ట్. ఈ సూర్యవంశంలో ఫస్ట్ సూర్యుడు యొక్క కుమారుడు వైవస్వతుడు, ఇక్ష్వాకుడు, కుక్షి, వికుక్షి వాళ్ళందరూ టాప్ వస్తారు. వాళ్ళెవ్వరి చరిత్ర చెప్పలేదు మనకు. చెప్పకుండా మనకు దిలీపుడు నుంచి ప్రారంభించి దిలీపుడు, ఈయనకు పుట్టినటువంటి రఘు మహారాజు, తర్వాత అజమహారాజు. అజమహారాజు అంటే ఇందుమతి స్వయంవరం గురించి మనం ఒక అలంకారం తెలుసుకున్నాం. ఉపమా అలంకారం లోపల ఆయన ఇలా మొత్తంగా హారాలు పైనుంచి కింది వరకు పెట్టుకున్నాడు. తర్వాత చందన పూతలు పూసుకున్నాడు. ఇది ఎలా ఉంది అంటే ఒక కొండపై నుంచి, సెలయేరు నుంచి పైనుంచి ఒక పెద్ద జలపాతము పైనుంచి కిందికి పడుతున్నట్టుగాను, తర్వాత సూర్యుడి యొక్క మధ్యాహ్నపు ఎండకు ఇదైతున్నట్టుగా, అది రఘువంశంలోదే అన్నమాట. మనం చెప్పుకున్న ఆ అలంకారం ఏదైతే ఉపమా అలంకారం ఉందో అది రఘువంశంలోదే. మనం అది తెలుసుకున్నాం.
అందులో పాండ్యరాజు అద్రిరాజు పాండ్యరాజు కదా సార్. పాండ్యరాజు అద్రిరాజు వాళ్ళదన్నమాట. అదనమాట హిమవంత పర్వతరాజు కదా సార్ పాండ్యరాజు. ఈయన పాండ్యరాజు అంటే అజుడు, ఈ అద్రిరాజు అంటే ఏమో మన హిమవంతుడు. అద్రి అంటే కొండ, అద్రిరాజు అంటే హిమవంతుడు. హిమవంతుడి అందాన్ని అజుడి యొక్క అందాన్ని కంపేర్ చేశారు అన్నమాట అక్కడ. హిమవంతుడు అంటే పార్వతి తండ్రి కూడా అంటారు సార్, అట్లా కూడా చెప్తారు కదా. చెప్తారు. దానికి ఇక్కడ ఏం సంబంధం లేదు, దానికి ఇక్కడ ఏం సంబంధం లేదు. ఆయన పార్వతి తండ్రి హిమవంతుడు, పార్వతి తండ్రి హిమవంతుడు, అది కరెక్ట్. ఇక్కడనే దీపశిఖ అని చెప్తారు కదండి. ఏంటండి? ఇందుమతి స్వయంవరంలో ఇందుమతి స్వయంవరం ఆమెను దీపశిఖలాగా పోలుస్తాడండి. దీపశిఖలాగా కూడా పోలుస్తారు. ఆమె ఇందుమతి అది కూడా రఘువంశంలోదే. అది కూడా ఆమె ఇలా దీపశిఖ వెళ్తూ ఉంటే, దీపం ముందు వెళ్తుంటే వెళ్తూ ఉంటుంది, వెనక సైడ్ ఏమో చీకటి అయిపోతుంది. అదే విధంగా రాజుల ముఖాలు ఎలా ఉంటాయి అంటే, ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు వెలుగుతున్నాయి, ఆమె వాళ్ళని వీడి వెళ్ళిపోగానే నన్ను వరించలేదు అనే బాధతోటి నల్లగా అయిపోయాయి. అది కూడా కాళిదాసు రాసింది. ఇది కూడా చెప్పుకున్నాం సార్ అప్పుడు అలంకారాల్లో. చెప్పుకున్నాం మనం అలంకారాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఈ రెండు చెప్పారు సార్ మీరు ఎగ్జాంపుల్స్. అలంకారాలు, ఉపమాకు ఈ రెండు చెప్పారు. అందులో అవి కూడా రఘువంశంలోవే అన్నమాట. రఘువంశంలోవి చెప్పుకున్నాము, మాలతి మాధవంలోవి కొన్ని చెప్పుకున్నాము. జై శ్రీకృష్ణ. ఇంకా ఇంకేమి ప్రశ్నలు లేకపోతే ఈ రోజు ముగించుకుని మళ్ళీ వచ్చే వారం. దీపశిఖది కుమార సంభవం కదా సార్ చెప్పింది మీరు? అయ్యో కాదు, ఇందుమతి స్వయంవరం. ఇందుమతి స్వయంవరం కథ. మీరంటున్నది వేరు. ఒక్క నిమిషం. ప్రభా మహత్యేన శిఖయేవ దీప, అది వేరు. అది వేరు. అది కాదు ఈవిడ చెప్తున్నది, అది కాదు. ఈవిడ చెప్తున్నది ఇంకొకటి. మీరు అన్నది కరెక్టే. అది హిమవంతుడికి చెప్తారన్నమాట. ఏ విధంగానైతే అగ్నిదేవుడు శిఖని శుభ్రపరుస్తాడో, ఏ విధంగానైతే వాక్కు ఒక విద్వాంసుని శుభ్రపరుస్తుందో, అలాగా పార్వతీదేవి నీ వంశాన్ని శుభ్రపరుస్తుంది. పవిత్రం పూతంచ విభూషితశ్చ, పూతశ్చ విభూషితశ్చ అంటే పవిత్రుడిని చేస్తుంది, అలంకృతుడిని చేస్తుంది నిన్ను పార్వతీదేవి అని చెప్పి చెప్పడానికి అది వేరు. అది కుమార సంభవం కరెక్టే. ఈవిడ చెప్పినది వేరు. ఈవిడ చెప్పినది ఏంటంటే, ఇందుమతి స్వయంవరం లోపల అజమహారాజుని పెళ్లి చేసుకోవడం కోసం వెళ్తున్నప్పుడు ఆయన ఏమవుతుందంటే, నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆమె దీపం వస్తున్నప్పుడు ఏమవుతుంది, మన మీద పడ్డప్పుడు వెళ్తూ ఉంటుంది, మనని దూరంగా వెళ్ళినప్పుడు మన ముఖం నల్లగా అవుతుంది. అదే విధంగా ఇందుమతి దేవి దగ్గర రాగానే అందరి ముఖాలు వెలుగుతున్నాయట, నన్ను వరిస్తుందేమో అన్న ఆనందంతో. తర్వాత ఏమైంది, ఆమె దూరంగా వెళ్ళిపోగానే ముఖం అంతా మాడిపోతుంది, నన్ను వరించలేదు అని బాధతోటి. అది ఉపమా కాళిదాసస్య అనే దానికి ఇంకొక ఉదాహరణ. జై శ్రీకృష్ణ. అక్కడ ఇందుమతి దీపశిఖలాగా ఉంది అని అర్థం. ఇంకా అందరూ నిద్రలోకి వెళ్ళిన వాళ్ళు ఒక్కసారి లేచి మాట్లాడితే బాగుంటుందేమో కదా సార్. అందరం లీనమైపోయాం సార్. చాలా బాగుంది రఘువంశ కావ్యం. ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తుంటే ఎవరికైనా నిద్ర వస్తుందా సార్? దోలబాడినట్టుంది మీరు. ఓకే. సో ఇంకా అందరూ కూడా పవిత్రమైనటువంటి రఘువంశం అనేటటువంటి మహోన్నతమైనటువంటి మహాకావ్యం, అద్భుతమైనటువంటి వర్ణనలు, గొప్ప ఉపమానాల ద్వారా భగవంతుడి కథలో మనని లీనం అయ్యేలాగా చేసినటువంటి ఈ కథను తలుచుకుంటూ ఈ రోజు రాత్రి చక్కగా పడుకుంటామని, రేపు మళ్ళీ ఎప్పట్లాగే దశశ్లోకి నిర్వాణ దశకంలో 9వ శ్లోకము తెలుసుకుంటాము. నిర్వాణ దశకం ఇంకొక 3 వారాలలో అయిపోతుంది. అది అయిన తర్వాత అందులోనే కొనసాగింపుగా ఆత్మబోధ వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు తెలుసుకున్న జ్ఞానాన్ని మరొకసారి చూసుకుని రాగలరు. నిర్వాణ దశకము ఆల్రెడీ మనము చాలా నేర్చుకున్నాము. అది మనం శరీరం కాదు, ఆత్మస్వరూపులము అనేటటువంటి విషయాన్ని మళ్ళీ ఎన్నో ఉదాహరణల ద్వారా తెలియజేస్తుంది. మరి రేపేమో చెప్తుందో తెలుసుకుందాం. ఈ రోజుకి ఇక్కడ ముగించుకుందాం ప్రవచనాన్ని. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అందరికీ శుభం కలుగుగాక. రఘువంశం అనేటటువంటి మహాకావ్యాన్ని విన్నందుకు అందరికీ కూడా పవిత్రమైనటువంటి ఆలోచన వస్తూ భగవంతుడు ఆలోచనలలో మునిగిపోతూ అది తలుచుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటాం. జై శ్రీకృష్ణ. శుభం. చాలా బాగుంది. చాలా బాగుంది సార్. చాలా జై శ్రీకృష్ణ సార్.
జై జై శ్రీకృష్ణ శ్రీ సార్. సార్.